ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజకిను, పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. వీక్షిస్తున్న వారికి, వీక్షించబోతున్న వారందరికీ కూడా. సో, ఈరోజు మనం ఏదైతే ప్రతి నెల అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం మనం చేస్తూ వస్తున్నామో 11 రోజులు. సో, ఈరోజు మనం 6వ రోజుకు చేరుకున్నామండి. మరి ఈరోజు మన చేత ఈ ధ్యానం చేయించడానికి హైదరాబాద్ నుంచి సిద్ధంగా ఉన్నారు నరేంద్ర ముదాల్కర్ గారు. సో, వారి ఆధ్వర్యంలో ఈరోజు మనం చేసుకుంటున్నాం. ఈ అహింస భూమాత సాక్షాత్కారం కోసం ఎందుకు చెయ్యాలి ఇంత సంకల్పం పెట్టుకొని ఈ ధ్యానం అన్నది వారి మెసేజ్ ద్వారానే మనం ఈరోజు ఆ జ్ఞానాన్ని అందుకొని అండ్ ధ్యానం కూడా చేసుకుందాము ఫ్రెండ్స్. సో, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సార్‌ని ఇన్వైట్ చేసేసుకుందాం. సార్ వెల్కమ్ సార్ మీకు. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కి వెల్కమ్. వెల్కమ్ సార్. థాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ ఇందుమతి మేడం. థాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అందరూ ఒకసారి వీడియోస్ ఆన్ చేయండి. వీలున్న వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీలున్న వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకోండి. సార్ ప్లీజ్ సార్ కంటిన్యూ. మేబీ వాళ్ళకి అవైలబుల్‌గా అవ్వట్లేదు. హాయ్ అమ్మా. భాగ్యలక్ష్మి అమ్మా. హాయ్ అమ్మా. ఏమ్మా చీకట్లో ఉన్నారు. హాయ్ బలా. ఇక్కడ సార్ ఉన్నారు. నమస్కారం तीन సార్. माझ्या नाव आहे त्याला कम्मा बी आहे फोटोवर. అమ్మ నమస్కారం మాట్లాడండి. సార్. సార్ వినిపిస్తుందా సార్? చెప్పండి. సార్ వినిపిస్తుందా? మేడం భాగ్యలక్ష్మి అమ్మగారు మిమ్మల్ని విష్ చేస్తున్నారు. లేదు ఇక్కడ నా ఫోటో మీద పేరు వస్తుంది నా వీడియో మీద. చూస్తున్నా తీయడానికి పోవట్లేదు. అవునా సార్? పిన్ వీడియో అని ఉంది. ఆ పిన్ వీడియో తీసేయండి. చేయలేదు సార్. నా వీడియో పిన్ వీడియో సార్ పిన్ అయితే పెట్టలేదు సార్. ఇప్పుడు చూడండి సార్. పోయింది. ఓకే సార్. లేదు లేదు మళ్ళీ ఉంది ఒకసారి. లేదు పిన్ వీడియో ఉంది. అది ఎగ్జిట్ ఉంటే తీసేయండి. అది సార్ తీసేసాను సార్. సార్ పోయింది సార్. సార్ తీసేసాను. పోవట్లేదు ఇక్కడ. ఓకే ఓకే అందరికి నమస్కారం. ఎవరు ఇప్పుడు విజ్ చేసింది? భాగ్యలక్ష్మి అమ్మ. ఓంకారేశ్వరం అండి. ఎక్కడ ఓంకారేశ్వరం సార్? కడతాల్లో క్లాస్ చెప్పారు కదా. అదే ఈరోజు మీరు వస్తున్నారని తెలిసి మళ్ళీ నేను జూమ్ లోకి వచ్చాను. ఆంధ్ర బైస్ అవుతున్నాయి.
ఓకే, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సేమ్ టు యూ. సేమ్ టు యూ సార్. సేమ్ టు యూ సార్. అసలు ఈ శ్రీరామనవమి ఎందుకు జరుపుకోవాలి మనము? సంక్రాంతి ఎందుకు జరుపుకోవాలి? శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి? కృష్ణాష్టమి ఎందుకు జరపాలి? ఉగాది ఎందుకు జరపాలి? ఇవన్నీ చూస్తే అద్భుతమైన స్పిరిచువాలిటీ దాగి ఉంది అందులో. చాలా డెప్త్ ఉంది అందులో. మనకు తెలియక చేస్తున్నాము, అందుకే అందులో ఉన్న ఎనర్జీ మనకు తెలియట్లేదు. రాషనల్ గా చెయ్యకుంటే అంటే సార్ ప్లీజ్ కంటిన్యూ సార్. రాషనాలిటీ లేకుంటే అక్కడ ఎనర్జీ రాదు. అర్థం చేసుకోకుండా చేసే ఆధ్యాత్మికం ఏదైనా కానీ మనకు ఎలాంటి ఎనర్జీ దొరకదు. ఆ కాన్షియస్నెస్ తో కనెక్ట్ కాము కూడా. భ్రాంతంలో శక్తి ఉండదు. ఇప్పుడు జరిగేదంతా భ్రాంత భక్తి. ఎక్కడ చూసినా భ్రాంత భక్తి ఉంది. అందుకే అందులో ఉన్న ఎనర్జీ, అందులో ఉన్న శక్తి మనకు అర్థం కావట్లేదు. యాక్చువల్ గా ఆధ్యాత్మికం అంటేనే ఒక శక్తి, పత్రిసార్ అంటేనే ఒక శక్తి. తెలుసుకోవడం ఆ రాషనల్ గా మనం బుద్ధిపూర్వకంగా ఎప్పటి వరకు అయితే అర్థం చేసుకోమో అప్పటి వరకు మన బండి స్టార్ట్ కాదు. గుడికి లక్షల మంది పోతారు కానీ శరీరాలు పోతున్నాయి, వాళ్ళు ఎప్పుడు పోలేరు. ఫిజికల్ బాడీ పోతుంది కానీ వాళ్ళు ఎప్పుడు పోలేదు. ఇది నాకు అర్థమైంది. ఒక్కరోజు మన ఇండివిజువల్ గా ఇన్నర్ గా మనం గుడికి పోయినామంటే జీవితంలో గుడికి పోయే అవసరం ఉండదు. ఇక అదే స్పిరిచువల్ గ్రోత్. అర్థమైతే అని చెప్పేది. శరీరం 100 సార్లు గుడికి పోతుంది కానీ మీరు ఎప్పుడు పోలేదు. అంటే మనసు పోదు. మనం పోలేదు. మనం ఎప్పుడు పోతాము అంటే ఇన్నర్ గా మనం ప్రిపేర్ అయినప్పుడే అది రియలైజ్ అయిపోతుంది, పోయే అవసరం కూడా ఉంటుంది. అలాంటి భ్రాంత భక్తి నడుస్తుంది ప్రపంచం అంతా. ఇంత భక్తి నడిచినా బీపీ షుగర్లు పోవట్లేదు, టెన్షన్ పోవట్లేదు, ప్రాబ్లమ్స్ పోవట్లేదు, ఏ రోగాలు పోతలేవు, మానసిక రోగం పోవట్లేదు, ఆరోగ్యం కరెక్ట్ లేదు, బుద్ధి సరిగ్గా లేదు, పిల్లలు మన మాట వినరు, ఫ్యామిలీలో ఎవడొక అంతా ఇంబ్యాలెన్స్ అస్తవ్యస్తంగా ఉంది. దానికి కారణం అంటే ఎక్కడ అంటే ప్రాబ్లం బయట కాదు, లోపల ఉంది. శరీరం గంగా, జమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరిలో ముంచి తీసుకొస్తాం కానీ పవిత్రం ఎప్పుడు కాము మనం. కుంభమేళాలో 100 సార్లు స్నానం చేసినా పవిత్రత అనేది రాదు. ఎందుకంటే అక్కడ రాషనాలిటీ లేదు. తెలియక చేసిన భక్తిలో శక్తి మైనస్ అయిపోతుంది. అర్థమవుతుందా? కాకరకాయని తీసుకెళ్లి గంగా, జమున, సరస్వతి అన్ని నదుల్లో ముంచి ఇంటికి తీసుకురండి, మళ్ళీ వస్తే సేమ్ అదే ఉంటుంది. మనిషి దగ్గర జరిగేది కూడా అదే. మనిషిలో ఉన్న ప్రాబ్లం అది. ఆ ప్రాబ్లము పోవాలి. అసలు అవి పోవాలి అంటే ఫస్ట్ మెట్టు శ్రవణం బాగా చేయాలి. అందుకే ఇందుమతి మేడంకి క్లాప్స్ కొట్టాలి అందరు. ఆర్గనైజ్ చేసి అందరినీ మోటివేట్ చేయడము, కమ్యూనికేట్ చేయడము, ఆర్గనైజ్ చేసి అందరిని ఒక చోట కూర్చోబెట్టి 10 గంటలకు మూసేసే షాప్ ని 9:30కే మూసేసి పరిగెత్తుకుంటూ వచ్చిన ఇంటికి. ఇదంతా ఏంటంటే అది ఒక ఆర్గనైజింగ్, ఒక వర్క్, అది ఒక అండర్స్టాండింగ్, అది స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అంటారు దీనికి. ఎంతో కమిట్మెంట్ తో మీరు ఆర్గనైజ్ చేసినప్పుడు అంతే కమిట్మెంట్ గా నేను నా పనులు పక్కకు పెట్టేసి నేను వస్తాను. ఇది అండర్స్టాండింగ్ అన్నట్టు. ఇది రాషనాలిటీ. ఇది అర్థం చేసుకొని చేయడం. మన పనులైతే ఎంత శ్రద్ధగా చేసుకుంటాము ఏదంటే అది. అట్లా దైవకార్యం చెయ్యాలి అన్న ఆలోచన ఎవరికి లేదు ఇప్పుడు. అది పెద్ద ప్రాబ్లం ఉంది. రాదు అట్లా. ఒక బర్త్డే, ఒక మ్యారేజ్ డే ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాం కానీ ఒక ధ్యానం క్లాస్ అంత బాగా సెలబ్రేట్ చేయాలన్న ఆలోచన ఎవరికి రాదు. అంత నెగ్లిజెన్సీ అయిపోయింది ఆధ్యాత్మికంలో. అలాంటి నెగ్లిజెన్సీ నుంచి బయటికి లాగే ప్రయత్నమే నాది ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే ఇంటలెక్ట్ గా మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడే నిలవగలుగుతాము జీవితాంతం. ఇంటలెక్చువల్ లవ్ టువర్డ్స్ పత్రి సార్, ఇంటలెక్చువల్ లవ్ టువర్డ్స్ మెడిటేషన్,
intellectual love towards God, intellectual love towards PSSM, intellectual love towards universe. ఒక ప్రేమ, ఒక తపన, ఒకటి చెయ్యాలన్న బర్నింగ్ మన లోపల ఉండాలి. అప్పటిదాకా మన అడుగు ముందు పడదు. అప్పటి నుంచే మనకు మార్పు మొదలైతది. బాడీ, మైండ్, ఇంటెలెక్ట్ అన్ని మారుతుంటాయి. 20 ఇయర్స్ ఏజ్ లో నేను ఏం అర్థం చేసుకున్నాను కానీ ఈరోజు 35 ఇయర్స్ అయింది. ఇప్పుడు 55 ఇయర్స్ ఉన్నా కానీ కాన్సెప్ట్ నేను డైవర్ట్ కాలేదు అంటే దానికి కారణము బుద్ధిపూర్వకంగా బలంగా పట్టుకున్నాను. ఎస్, దిస్ ఈస్ ద మై వర్క్, ఇది నా పర్పస్ ఆఫ్ లైఫ్ అని తెలుసుకొని అంత శ్రద్ధగా పనిచేస్తూ ఉంటాను. రిటైర్డ్ అయినాక చేయాలని నేను 20 ఇయర్స్ లో అనుకుంటే ఇప్పటి వరకు అక్కడే ఉండేవాడిని. అందరిలాగా పొట్ట బట్టలో ఉండేవాడిని. అలా కాకుండా కొద్దిగా రాషనాలిటీ నేర్పిస్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. విచక్షణ జ్ఞానాన్ని పెంచుకోండి, అండర్స్టాండింగ్ లెవెల్ ని పెంచుకోండి, ఎనర్జీ లెవెల్స్ ని పెంచుకోండి, కాన్షియస్నెస్ ని పెంచుకోండి, ఆధ్యాత్మిక వికాసం అంటే ఏంది తెలుసుకోండి. గుడ్డి నమ్మకం వద్దు, మూఢనమ్మకాలు గుడ్డి నమ్మకాలు కాదు. ఎప్పుడు ఏ అమ్మవారు అడగదు మేకలు కోళ్ళు కొయ్యమని. మనం తినడానికి నేర్చుకొని మనం చేస్తున్నాం కానీ భగవంతుడు తినడం స్టార్ట్ చేస్తే మాత్రం జీవితంలో మనం జీవితం అంతా సంపాదించింది కూడా పెట్టలేము ఆయనకు. భగవంతునికి స్నానం చేపించేంత సినిమాలు మనకు లేవు. మనకు కడుక్కోవడానికి కింద మీద పడుతున్నాము. అలాంటి లోవర్ డైమెన్షన్ ఆలోచనల నుంచి పైకి రండి అని చెప్తుంది పిఎస్ఎస్ఎన్. కొద్దిగా రాషనల్ గా, కొద్దిగా అర్థం చేసుకోండి. భగవంతుడు ఎక్కడ లేడు, బయట లేడు, ఆకాశంలో లేడు, విగ్రహంలో లేడు, ఎక్కడ లేడు, మీలోనే మీతోనే ఉన్నాడు ఆయన, మీ లోపలే ఉన్నాడు ఆయన. అర్థమైందా? మనం ఎంత బాగా ఆయనకు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామో అంతే బాగా ఆయన కూడా మనకు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన పట్టుకున్నప్పుడే జీవితం ఇలా అయిపోతుంది. ఆయన పట్టుకున్న రోజు పత్రిసార్లాగా మనం అయిపోతాం. ఆయన పట్టుకున్న రోజే బుద్ధుడుగా అయిపోయినాడు. ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ మనం ఎప్పుడు ట్రై చేయలేదు. పొట్టబట్టనే జీవితాంతం చచ్చిపోయేదాకా టెన్షన్ టెన్షన్ టెన్షన్. నేను, నాది, నా పిల్లలు, నా భార్య, నా కారు, నా ఇల్లు, పుట్టుకున్న చచ్చిపోతాం మనం. హార్ట్ అటాక్ వచ్చి ఎగిరిపోతాడు మనిషి. కానీ ఒక్క రూపాయనతో రాదు, ఏది వాళ్ళతో రాదు. ఇది తెలియకపోవడమే అజ్ఞానం, ఇది తెలియకపోవడమే చీకటి, ఇది తెలియకపోవడమే బంధం. ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడే మీకు మోక్షము. ఆ క్షణమే మోక్షం. మీకు ఎక్కడ పోయే అవసరం లేదు. మీరు కూర్చున్న మీ బెడ్ మీదనే మీకు మోక్షము, మీరు కూర్చున్న మీ చైర్లోనే మీకు మోక్షము, మీరు కూర్చున్న మీ స్టేర్ కేస్ మీదనే మీకు మోక్షము. అర్థమైందా? ఎక్కడ పోయే అవసరం లేదు. దాన్ని అర్థం చేసుకోండి. అర్థమైందా? మన గురించి మనం అర్థం చేసుకోలేము. మన గురించి మన లోపల ఎప్పుడు తొంగి చూడలేదు. విశ్వాన్ని నడిపించే విశ్వేశ్వరుడు మీతోనే ఉన్నాడు. దేనికి భయపడుతున్నారు అర్థం కాదు నాకు. దేనికి భయం? ఇక్కడ వంగొద్దు జీవితంలో. అలాంటి తేజోవంతమైన జీవితం లేదు ఇప్పుడు. దానికి కారణము క్లాసులు వినకపోవడమే. ఇలాంటి దివ్యమైన భవ్యమైన మాటలు చెవులో పడితేనే కదా ఆ ధైర్యం వచ్చేది, ఆ చీకటి తొలిపోయేది, ఆ జ్ఞాన ప్రకాశం వచ్చేది. 1000 సూర్యుల కాంతితో కూర్చుని ఉన్నాడు మీ లోపల. సర్వం కలివిదం బ్రహ్మ. తత్వమసి తేనేత్వమసి అని చెప్తున్నాయి మన వేదాలు. అర్థమైందా? అహం బ్రహ్మాస్మి అని చెప్తుంది మన వేదము. కానీ మనం రియలైజ్ కాలేదు. అందుకే మనం భయంతో ఉన్నాం. మనం ఇంత బాధల్లో ఉన్నామంటే దానికి కారణము మనం అక్కడ ప్రయత్నం చేయలేదు, పట్టుకునే ప్రయత్నం చేయలేదు, అర్థం చేసుకునే దాని గురించి ఆ శ్రద్ధనే మనం పెట్టలేదు, ఆ తపనే మనకు లేదు. తపన ఎట్లుండాలి మనిషికి అంటే, ఈ బంధాల నుంచి బయటపడాలి అంటే ఒక 10 చేపల్ని నీళ్ళ నుంచి, సముద్రం నుంచి తీసి ఒడ్డున పడేయండి. 10 చేపలు. అప్పుడు చూస్తుండండి ఏ చేప ఎంత స్పీడ్గా కొట్టుకుంటుందో. ప్రయత్నం చేస్తూనే ఉంటది నీళ్ళలో పోవడానికి. మళ్ళీ కొట్టుకుంటది. ఒకటి స్పీడ్గా కొట్టుకుంటుంది, ఒకటి మీడియం కొట్టుకుంటుంది, ఒకటి స్లోగా కొట్టుకుంటుంది, ఒకటి ఇక నా బతికి ఇంతే అని చచ్చిపోతుంది అక్కడే. అలాగే ఉంది జనాల జీవితం కూడా ఇప్పుడు. కొట్టుకునేవాడు ఇట్లా బయటపడతాడు. నేను బయటపడ్డాను మరి. 35 ఇయర్స్ నుంచి అద్భుతం ఉంది నా లైఫ్. బ్లిస్ఫుల్ లైఫ్ నాది. తిరుగులేదు నా జీవితంలో. ఇహలోకము పరలోకము రెండిట్లో సాధించుకున్నాను.
దేనికి భయపడా నేను, దూసుకొని వెళ్ళిపోతా. లక్షల తుఫాన్ లాగా పోతా నేను. సునామీ వచ్చినట్టే ఒక ఊరికి పోయినామంటే. ఆ శక్తి నాకు ఎక్కడి నుంచి వచ్చింది? అత్రి సార్ ఒక్కడు అనుకున్నాడు చేద్దామని, పిరమిడ్ సొసైటీ క్రియేట్ చేసి పెట్టాడు ఆయన. కొత్త సామ్రాజ్యాన్ని సృష్టించిన ఒక మహాపురుషుడు ఆయన. పత్రి సార్ అనుకున్నప్పుడు అయినట్టే నేను అనుకుంటే ఎందుకు కావద్దు? ఇట్లా ప్రతి ఒక్కళ్ళు అనుకోవాలి. భాగ్యలక్ష్మి అమ్మ అనుకోవాలి, కొవ్వూరు మను అనుకోవాలి, సాయి కుమారి అనుకోవాలి, భావని రెడ్డి అనుకోవాలి, హర్షిత అనుకోవాలి. ఏమైంది? ఇంకెన్ని రోజులు ఈ భయపడుకుంటా? ఈ జీవితం ఎందుకు? ఎప్పుడు చచ్చిపోయేదాకా ఇంతేనా మన జీవితం? అది కరెక్ట్ జీవితం కాదు. ఒక రాముడు, ఒక కృష్ణుడు ఆడుకున్న దేశంలో పుట్టి కూడా మనం ఇంత భయాలతో, ఇంత డిప్రెషన్స్ తో, ఇంత రోగాలతో, ఆ కర్మ సిద్ధాంతంలో కొట్టుకుంటున్నాం మనం ఇప్పుడు కూడా. వాస్తు దోషం మనకెందుకు పట్టుకుంటుంది? జాతక దోషం మనకెందుకు పట్టుకుంటుంది? నవగ్రహ దోషాలు మనకే ఎందుకు పట్టుకుంటున్నాయి? మనం వీక్ ఉన్నాం. అది మెయిన్ కారణం. క్లాసులు వినకపోవడం, ధ్యానం చేయకపోవడం, శాకారంగా ఉండకపోవడము, సరైన జీవన విధానం లేకపోవడము, సరైన ఆలోచన విధానం లేకపోవడము, సరైన ఆధ్యాత్మిక విధానం లేకపోవడము. అదే ప్రాంతము, అదే పూజలు, అందులోనే ఉన్నాం మనం. బుద్ధితో కొద్దిగా ఆలోచించాలి. శివుడు ఫోటో పెట్టి మనం ఓం నమః శివాయ అని 10 గంటలు రోజు పూజ చేసినా గానీ జీవుడు శివుడు ఎప్పుడు కాడు. బాడీ క్లెన్సింగ్ అయితది మీరు జపాలు, పూజలు అవన్నీ చేస్తుంటే. అంతేగాని లోపల పోలేము. మూలం దాకా పోవాలి అంటే శ్వాస మీద ధ్యాసనే పెట్టాలి. కళ్ళు మూస్తేనే యోగము, కళ్ళు తెరిస్తేనే రోగము. కళ్ళు తెరిస్తే ద్వైతము, కళ్ళు మూస్తే అద్వైతము. కళ్ళు తెరిస్తే ప్రాపంచికం, కళ్ళు మూస్తే ఆధ్యాత్మికం. కళ్ళు తెరిస్తేనే చీకటి, కళ్ళు మూస్తేనే ఆ వెలుతురు, ఆ సత్యం. కళ్ళు తెరిస్తేనే ఈ భయాలు, టెన్షన్స్, ఈ డిప్రెషన్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్. కళ్ళు మూస్తే ఆ సత్యమే. కళ్ళు తెరిస్తేనే చీకటి, కళ్ళు మూస్తేనే ఆ సత్యంతో మనం కనెక్ట్ అవుతాం. అందుకే పత్రి సార్ అన్ని పక్కకు పెట్టేసి ఏం చేయకండి మీ లైఫ్ లో, 2 పాయింట్స్ అని చెప్పాడు ఆయన. చాలా డెప్త్ ఉంది పత్రి సార్ దగ్గర. ఆయన చెప్పిన 2 మాటల్లో అద్భుతమైన డెప్త్ ఉంది. ఎంత స్టడీ చేశానో ఆయనతో తిరిగి, ఆయనకు మసాజులు చేసి, బట్టలు నీళ్ళకి స్నానాలకు నీళ్లు పెట్టి, భోజనాలు పెట్టి, కాళ్ళొత్తి, తల ఒత్తుకుంటా సార్‌కి ఎన్ని సేవలో ఆయనతో ఉండి బాగా వాచ్ చేశాను ఆయనకు. అసలు ఈ తెల్లగడ్డ ఏం చేయాలనుకుంటున్నాడు ఈ ప్రపంచానికి అనిపిచ్చేది నాకు స్టార్టింగ్‌లో. కానీ మహత్యం అంతా తెల్లగడ్డంలోనే ఉంది అని తెలుసుకున్నా నేను. అందుకే సార్ నువ్వు షేవింగ్ ఎప్పుడు చేయకు సార్, బాగున్నావు, స్మార్ట్ ఉన్నావు అంటుండే. సార్‌తో బాగా జోకులేసేది. సార్‌ని కార్‌లో ఏసుకొని తిరిగేది. 10 రోజులు బయటికెళ్ళిపోయేది. ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళమో, ఎన్ని జోకులేసేవాడో సారు. మాట్లాడుకుంటూనే చిన్నగా రిలీజ్ చేసేవాడాయన సత్యం. ఆయన నోటితో వచ్చేది ఒక్కొక్కటి. దాని గురించి నేను ఎదురు చూసేది. ఆణిముత్యాలు బయటపడేది సార్‌తో. ఒక్కొక్క డెప్త్ చెప్పేవాడు ఒక్కొక్కసారి అయితే. రాత్రులు నైట్స్ కూర్చున్నాం మేము. క్యారమ్ బోర్డ్ ఆడుకునేవాళ్ళం, చెస్ ఆడుకునేవాళ్ళం సార్‌తో. నైట్ అవర్స్ కూర్చొని జోక్ ఏస్తూనే ఒక బమ్మేసినట్టు ఏసేస్తుండే సార్. అందులో మేము క్యాచ్ చేసేవాళ్ళం. అసలు మామూలోడు కాదాయన. అలాంటి గొప్ప మహాపురుషుడితో మనం ఉన్నాము, ఆయన గురించి వింటున్నాము, ఆయన చెప్పింది చేస్తున్నాము అంటే నిజంగా చెప్తున్నా మీకు బాండ్ పేపర్ మీద రాసిస్తాను. ఈ ప్రపంచంలో నిజంగా అదృష్టవంతులు ఉన్నారంటే మనమే. సార్‌తో ఇంతమంది ఈరోజు అర్థం చేసుకొని కనెక్ట్ అయ్యి సార్ గురించి పనిచేసే వాళ్ళంతా నిజంగా వాళ్ళు భాగ్యవంతులే. వాళ్ళే భగవంతులు. అర్థమైందా? భాగ్యవంతులంటే భగవంతుళ్ళే మనమంతా. భగవంతునికి మంచి భాగ్యం ఉంటది. మనకు లేదు. అది రియలైజ్ కావాలి మనం. అక్కడ టచ్ చేయాలి మనం. ఏం లేదు. మహాపరిశూన్య స్థితిలో పోతే విశ్వం పనిచేస్తది మన గురించి. నేను చూసిందది. మహాసమాధి స్థితి ఎలా ఉంటుంది? కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుంది? థాట్ పవర్ ఎలా పనిచేస్తుంది? అసలు ఒక్కొక్కటి సూక్ష్మాతి సూక్ష్మమైన మాటలున్నాయవి. ఆధ్యాత్మికంలో ఆ సూక్ష్మమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి అంటే మనము ఖచ్చితంగా సాధన చేయాలి. ఫస్ట్ ప్రాక్టీస్ ఏందంటే శ్రవణం బాగా చేయాలి. నాలాంటోడితో కూర్చోవాలి కంటిన్యూ 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు, 10 రోజులు, 20. ఇప్పుడు చేస్తున్నా నేను త్రిపుర, బంగ్లాదేశ్ వాళ్ళకు 30 డేస్ పెట్టుకున్నారు వాళ్ళు.
30 డేస్ అయితే కంటిన్యూ ఉండలేను, మధ్యలో నాకు టూర్స్ ఉంటాయి అంటే, ఓకే సార్ అప్పుడు మేము చూసుకుంటాం అన్నారు. వాళ్ళు ఎంత నా వీడియోస్ అన్ని చూసినారంట వాళ్ళు. వీడియోస్ చూసి ఫోన్ చేసి నిన్ననే డిసైడ్ అయిపోయినారు. 7th నుంచి స్టార్ట్ ఇది. వాళ్ళ నిష్టను చూసి నేను వాళ్ళతో కూర్చుంటాను. లేకుంటే నాకు ఎవరుగా భాగ్యలక్ష్మి అమ్మ నాకేం కావాలి? ఈ ఇందుమతి నాకేం కావాలి? ఆ సాయి కుమార్ నాకేం కావాలి? ఏ రిలేషన్ లేదు, ఏ సంబంధం లేదు, ఏ బిజినెస్ లేదు మీతో. మీతో ఏం వచ్చేది లేదు. కానీ నిజంగా నా వాళ్ళు అనిపిస్తారు మీరు. అందుకే మీతో వస్తాను నేను. అర్థమైందా? నా చుట్టాలు 100 మంది నా చుట్టూ ఉన్నా గాని ఫిజికల్‌గా దగ్గరుంటారు గానీ, ఇన్నర్‌గా నాకు దగ్గర లేరు. నాకు దగ్గరున్న వాళ్ళే జూమ్‌లో ఉన్నోళ్ళంతా. నా క్లాసులు ఇనడానికి వచ్చి నా ఎదురు కూర్చొని కంప్లీట్‌గా చచ్చిపోతేనే నా దగ్గరదున్నది మీకొస్తది. అది గావాలన్నట్టు. గురువుల దగ్గర చచ్చిపోవాలి. చావకముందు చనిపోవడం అంటే ఇది. భయపడతాం మనం. ఏమైతదో? ఎట్లయితదో? ఏం గాదు. దూకాలల్లా. అగ్గిలో దూకినా నేనైతే. సముద్రం సెంటర్‌లో తీసుకుపోయి నూకేసినట్టు అయిపోయింది నాకు. దూకినా ఏమైతది? ఒకరోజు వచ్చినా, ఒక రోజు పోతా. అంతకంటే ఇంకేం గాదు. అట్లా 70లో పుట్టి 90లో చచ్చిపోయినా. అప్పటినుంచి నా జీవితం మారిపోయిందంతా. ఇప్పుడు దేవతలు పరిగెత్తుకుంటూ వస్తారు డయాస్ ఎక్కితే. వెయిట్ చేస్తుంటారు వాళ్ళు నేను డయాస్ ఎప్పుడు ఎక్కుతానని. మామూలు విషయం కాదది. ఇన్ని ఛానెలింగ్స్ అవుతాయి. రాజమండ్రిలో ప్రోగ్రామ్ చేస్తే 2000 మంది. నిన్నే ప్రోగ్రామ్ చేసి వచ్చాను. ఫ్రైడే రోజు పెద్ద ప్రోగ్రామ్ అక్కడ. 20 ఊర్ల నుంచి ఆటోలు కట్టుకొని, జీబులు కట్టుకొని వచ్చే జనాలంటే ఏముంది నా దగ్గర? ఆ జనాలకి ఏమనిపించింది? ఆ ఈస్ట్ గోదావరి పబ్లిక్ అంతా ఒక 20 ఊర్ల గ్యాదరింగ్ అంట. చాలా మాకు వంటలు చేసింది సరిపోవట్లేదు సార్, తక్కువ పడతది. ఇంతమంది వచ్చారు మేము గ్రూప్స్‌లో ఏస్తే జనాలు. ఇంత ఫ్యాన్ ఫాలోయింగా సార్ అంటున్నాడు ఆయన ఆర్గనైజర్. భవానీ మేడం అక్కడ. ఏం కాదమ్మా అన్నీ సరిపోతాయి. టెన్షన్ పడకు నువ్వు. స్టార్ట్ చెయ్యి అంతే. అన్నీ జరుగుతాయి అనుకున్నా. లాస్ట్ వరకు అందరికి సరిపోయింది భోజనం అంతా. ఇది మన కార్యం గాదు. ఇదే రామ కార్యం. దైవ కార్యం. రాముడి పని చేసినప్పుడు రాముడు చూసుకోవాలని దిగాలని అంతే. అలాంటి రాముడి గురించి తెలుసుకునే రోజే రామనవమి. మామూలు పర్సనాలిటీ కాదు రాముడంటే, కృష్ణుడంటే, బుద్ధుడంటే. అలాంటి మహాపురుషుల గురించి మనం తెలుసుకోకుంటే ఎందుకు? భారతీయ సంస్కృతికి మూల స్తంభాలు వీళ్ళు. అవతార పురుషులు. అలాంటి గొప్ప రాముడి గురించి మనం తెలవకుండానే ఏదో పూజల్లో ఉండిపోయినాం కానీ అది కాదు. కొద్దిగా రాషనాలిటీ తెచ్చుకోవాలి. వీళ్ళతో చాలా నేర్చుకునేది ఉంది మనకు. రాముడు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు పుట్టాడాయన. అంటే ఇహలోకము, పరలోకము 2 చూసాడాయన. సుఖాలు చూసాడు అట్లే, కష్టాలు గూడా అట్లే చూసాడు. మధ్య మార్గంలో ఉన్నాడాయన. రాజభోగాలు అనుభవించిన శ్రీరామచంద్రుడు రేపు రాజ్యాభిషేకం, పట్టాభిషేకం అని చెప్పిన తర్వాత గూడా ఆయనకు 14 సంవత్సరాలు పిక్నిక్ పోయినాడు మేడంని తీసుకొని ఆయన. ఎన్ని అడవులు తిరిగినాడో ఆయన. ఏడ్చుకుంటే మనమైతే సూసైడ్ చేసుకునేవాళ్ళం. ఇంత పెద్ద రాయి కట్టుకొని గోదావరిలో దూకి చచ్చిపోయేటోళ్ళం. కర్నూలోళ్ళు అయితే కృష్ణా నది దగ్గర ఉంటుండే. అర్థమైందా? తుంగభద్ర అట్లే సార్. సుఖ దుఃఖే సమయకృత్వ లాభో లాభో జయో జయ అని చెప్తుంది ఆధ్యాత్మికం. సుఖం గాని, దుఃఖం గాని, జయం గాని, అపజయం గాని, పాస్ గాని, ఫెయిల్ గాని, బిజినెస్ నడవని, నడవకపోని, ఎగ్జామ్ లో పాస్ గాని, పాస్ కాకపోని, మంచి భర్త దొరకని, దొరకకపోని, మంచి భార్య దొరకని, దొరకకపోని, జాబ్ రాని, రాకపోని, వచ్చిన జాబ్ పోని, ఏం కాదు. దేనికి చచ్చిపోయే అవసరం లేదు. అంతా నాటకం మనం ఇది. కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ షూట్ అయిపోయినాయి ఆల్రెడీ. మనమే డిస్టర్బ్ అయితున్నాం. సినిమా మొదలైంది. పుట్టిన క్షణం నుంచే శ్వాసతో మొదలైన జీవితం ఆ శ్వాసతోనే ఆగిపోతుంది మన జీవితం. మధ్యలో నడిచే జీవితం అంతా నాటకం. అక్కడ ఏందంటే చిన్న ట్విస్టింగు, మన దగ్గర బుద్ధి ఉంది. చేసే తపన, ఒక విల్ పవర్‌తో మాత్రం దాన్ని మెల్లిగా ట్యూన్ చేసుకుంటూ పోవాలి. ఒక పని ప్రయత్నం చేస్తున్నాం. ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా మనకేం జరగట్లేదు. దానికి బాధపడి ఏడ్చేది అవసరం లేదు. టెన్షన్ పెట్టుకునేది లేదు. ట్రై చేయాలి. రాలేదనుకో ఓకే. చెయ్యి ఇట్లా పట్టుకొని పండుకోవాలి అంతే. తినడానికో నిమ్మకాయ తొక్క, వేసుకోవడానికో చొక్కా, పడుకోవడానికో పక్క. ఇంకేం కావాలి జీవితం.
జరుగుతుంది. భగవంతుడు దిగి రావాలి. అలాంటి బలమైన పురుషార్థం మనం చెయ్యాలి. జాతకంలో లేని సంపాదించుకున్నా నేను. నా హారోస్కోప్ లోనే లేని ఎన్నో క్రియేట్ చేసుకున్నా. భక్తిలో ఇంత శక్తి ఉందనేది ప్రాక్టికల్ గా జరిగిన నా ఎక్స్పీరియన్స్ లైఫ్ అంతా అది. రాషనాలిటీలో ఉన్న శక్తి అది. బుద్ధి ఒక స్థితి వరకు పనిచేస్తుంది. తర్వాత దాన్ని కూడా దాటేయాలి. అంటే మన జ్ఞానమే మనకు అడ్డుపడుతుంది. ఉంటది మాకు. మన జ్ఞానమే మనకు అడ్డుపడుతుంది. సార్ మెడిటేషన్ చేద్దామా సార్? చేయించండి. ఓకే. హాఫ్ అన్ అవర్ ఉంది ఇంకా. స్టార్ట్ అయిపోయింది. ఓకే. అందరు హాయిగా దేవుని Yes, టైం sir. కళ్ళు మూసుకోండి, చేతుల్లో చేతులు పెట్టుకుందాం. 11 వరకేనా ఇది? Yes, Yes. sir. Yes, sir. కరెక్ట్ 11 కాపీ. భూమాత ఆ, కోసం sir. ఒక పాయింట్ చెప్తాను. భూదేవి కోసం ఒక పాయింట్ చెప్తూ స్టార్ట్ చేయండి ధ్యానం. భూదేవి, శ్రీదేవి, ఈ దేవిలన్నీ ఆ తల్లి స్వరూపాలే, దైవ స్వరూపాలే. భూమికి ఉన్నంత ఓర్పు మనకు ఉండాలి. భూమిని తొక్కే వరకు మనకు పని నడవదు. అందుకే కృష్ణాయ వాసుదేవాయ హరయ పరమాత్మనే ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమ. కర చరణ కృతం, కాళ్లతో చేతులతో చేసిన పాపాలు, కర చరణ కృతం వాక్ మాటతో, కాయజం శరీరంతో చేసిన పాపాలు, వాక్ కాయజం కర్మజం వా. శ్రవణ అవసరం లేని వింటున్నాం, అదొక పాపమే. అవసరం లేని చూస్తున్నాం. శ్రవణ నయన చూస్తున్నాం, అవసరం ఉండదు కానీ చూస్తాం. నయన జంవ మానసం మనసుతో చేసే చాలా ఉంటాయి. ఇంట్లో కరెంట్ పోయిందని టెన్షన్ ఉండదు, ఊరంతా పోయిందా చూస్తాం. అందరు పోతేనే నా మనసు ప్రశాంతంగా నిమ్మలం అయిపోతుంది. అప్పుడు మంచిగా అయింది. ఇప్పుడు మానసం వాపరాధం విహితం అవిహితం వ సర్వమేత క్షమస్వ. తెలిసి తెలియక ఎన్నో పాపాలు మనం చేసినాయి, అన్ని నాకు క్షమించు సార్ అని రాత్రి పడుకునే ముందు చెప్పాలని మన వేదాలు చెప్తున్నాయి. అది భూదేవిని మొక్కి పొద్దున్న లేవగానే భూదేవిని మొక్కి కాలు పెట్టాలి. కాలు పెట్టే వరకు నడవదు లైఫ్ మనకు. ఏ పని చేయాలని కాలు పెట్టాలి. ఆ తల్లిని తొక్కుతున్నందుకు ఆ అమ్మకు సారీ అని ఒక మాకు ఎక్స్క్యూజ్ చేయమ్మా, మేము కాలు పెట్టే వరకు నడవదు అని ఆ భూదేవి తల్లిని మొక్కి 2 చేతుల దర్శనం చేసుకొని, కరాగ్రే వసతే లక్ష్మి కర్మూలే సరస్వతి కరమధ్యేతు గోవింద ప్రభాతి కర దర్శనం సముద్ర వసనే దేవి పర్వత అస్తన మండల విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. పాదస్పర్శం. ఆ భూదేవికి మనం పాదం పెట్టకుంటే నడవదు. ఏదైనా అన్ని ఎంతో ఓపికగా ఓర్చుకుంటున్న తల్లి ఈ ప్రపంచానికి ఉన్న మూల మెయిన్ తల్లి ఎవరు అంటే ఆ భూదేవి. ఆ భూదేవి ఇప్పుడు ఎందుకు ఈ సునామీలు ఇస్తుంది? ఆ భూదేవి భూకంపాలు ఎందుకు ఇస్తుంది అంటే ఆ అమ్మ యొక్క ప్రకోపము, భూమి మీద ఉన్న జనాలు చేసే పాపాలు, వీళ్ళు జీవించే విధానము, వీళ్ళు జీవించే మాట్లాడే మాటలు, ఆలోచనలు, ఇవన్నీ నాశనం చేస్తున్నాయి. ఆ భూదేవి తల్లికి ఒక విధంగా పత్రి సార్ చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్టే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ధ్యానం చేసిన వాళ్ళకు ఎప్పుడైతే కాలు పెడతారో భూమి మీద వాళ్ళు, ఆ భూదేవి తల్లి పులకరించిపోతుంది. ధ్యానం లేనోళ్ళు, మాంసాహారులు కాలు పెడితే అది బాధపడుతుంది. అలాంటి భూదేవి తల్లికి మనం క్షమాపణ వేడుకై ప్రపంచ శాంతి గురించి అందరు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుందాం. హాయిగా శ్వాస మీద ధ్యాస. క్లోజ్ యువర్ ఐస్ అండ్ బీ విత్ యువర్ బ్రెత్. ధ్యానం అంటే ఏమో చేయడం అనుకుంటాం. ఏమి చెయ్యకుండా ఉండడము ధ్యానం. సాక్షిగా ఉండడం ధ్యానం. ద్రష్టగా ఉండడం ధ్యానం. ఆ ద్రష్ట క్వాలిటీని పెంచుకోండి, విట్నెస్ క్వాలిటీని పెంచుకోండి. అక్కడ యోగము శరీరం దగ్గర ఆగిపోతుంది, ధ్యానం మనసు దగ్గర ఆగిపోతుంది. ఆ శరీరము మనసు దాటితే బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధిని కూడా దాటితే సమాధి స్థితి, ఆత్మతత్వంతో ఉంటాం. కంప్లీట్ జీరో మైండ్ స్టేట్, నో థాట్ స్టేజ్.
ఆలోచన రహితంగా కంప్లీట్ గా దాటి మనం ఆ మహాపరిశూన్య స్థితిలో ఎప్పుడైతే చేరుకుంటామో అదే నిజమైన బ్రహ్మస్థితి, సమాధి స్థితి. ఆ దైవంతో కనెక్ట్ అయిపోయి ఉంటాము. ఇప్పుడు మీరు శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, అహంకారం కాదు. మీరు ఇంజనీర్ కాదు, మీరు డాక్టర్ కాదు, మీరు ఎంబీఏ కాదు, ఎంసీఏ కాదు, ఎంబీబీఎస్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, హిందువులు కాదు, ముస్లిం కాదు. నిర్వికల్ప సమాధి. కల్పము అంటే ఆలోచనలు. ఆలోచనలు లేకుండా ఉన్న స్థితిని నిర్వికల్ప సమాధి అంటారు. ఆ నిర్వికల్ప సమాధిలో ఉండడమే మహాపరిశూన్య స్థితి. ఆ స్థితిలో మనం ఉన్నాము అంటే బ్రహ్మాండం దిగుతుంది మనం. మన పనులన్నీ చూసుకుంటది, చేస్తది. రమణ మహర్షి సైలెంట్ గా కూర్చున్నాడు. లక్షల మంది ప్రదక్షిణలు వేస్తున్నారు ఈరోజు కొండకు. అర్థమైందా? దేవతలు మహాపరిశూన్య స్థితిలో ఉన్నారు. యోగులు, మహాపురుషులు, అవతార పురుషులు వీళ్ళంతా మహాపరిశూన్య స్థితిలో ఉండే పత్రిసారి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాడు. మనం వడవడవడ వాగుతుంటాము, ఏమేమో చేస్తుంటాం, ఎందులోనే దూరుతుంటాం, ప్రతి దాంట్లో వెళ్ళి పెడతాం, మన తెలివి పెడుతుంటాం. అందుకే ఆగిపోయినాం మనం. కొద్దిగా ఈ చెత్త బయట వదిలేయండి. అంత మహాపరిశూన్య స్థితిలో దూసుకొని పోవాలి. మంచి స్థితి అది. డీపర్ అండ్ డీపర్ మెడిటేషన్. నిటారు కూర్చొని కొద్దిగా తలపైకి ఎత్తి శ్వాస మీద ధ్యాస. మీ దేహమే దేవాలయం, మీ శ్వాసే మీ గురువు, మీ సహనమే మీ ప్రగతి, మీ అనుభవమే మీ జ్ఞానము. చీకటి నుంచి వెలుతురు వైపు తీసుకెళ్తుంది ధ్యానము. అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు తీసుకెళ్తుంది ధ్యానము. అంధకారం నుంచి ప్రకాశం వైపు తీసుకెళ్తుంది ధ్యానము. ఇహలోకం నుంచి పరలోకం వైపు తీసుకెళ్తుంది ధ్యానము. స్థూలం నుంచి సూక్ష్మం వైపు తీసుకెళ్తుంది ధ్యానము. రాక్షస వృత్తి నుంచి దైవ వృత్తి వైపు తీసుకెళ్తుంది ధ్యానము. చాలా బాగా ధ్యానం చేస్తున్నారు. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. బీ విత్ యువర్ బ్రెత్, బీ విత్ యువర్ బ్రెత్. శ్రీరామనవమి చాలా పవిత్రమైన రోజు. మనందరికీ పండుగైన రోజు. ఒక అవతార పురుషుడు ఉద్భవించిన రోజు. ఈ నుంచి భూమికి దిగి వచ్చిన ఆ పరమాత్ముడు శ్రీరామచంద్రుడు. లోపలున్న ఆత్మరాముడు ఆయనే. ఆయనతో కలవడానికే శ్రీరామనవమి మనం ఈరోజు జరుపుకుంటున్నాము. నిజంగా తెలుసుకొని ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళే నిజమైన శ్రీరామనవమి జరుపుకున్న వాళ్ళు అవుతారు.
ఒక మంచి కొడుకుగా, ఆదర్శవంతమైన కొడుకుగా నిరూపించి చూపించిన మహాపురుషుడు శ్రీరామచంద్రుడు. ఒక అన్నగా, ఒక భర్తగా, ఒక రాజుగా, ప్రతిదానికి పర్ఫెక్షన్. యోగా కర్మస్తు కౌశలం. గొప్ప యోగేశ్వరుడు ఆయన. ప్రతి పార్ట్ ని ఎంత పర్ఫెక్ట్ గా ప్లే చేశాడు ఆయన లైఫ్ లో. ఏ పాత్రకు ఆ పాత్రకు మనం పరిపూర్ణంగా న్యాయం చేకూర్చాలి. ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక అల్లుడుగా, ఒక మామగా, ఒక ప్రతిదీ క్యారెక్టర్, మనది ఒక క్యారెక్టరే అది. ఆ పార్ట్ ని పరిపూర్ణంగా ఫుల్ఫిల్ చేయాలి, దానికి న్యాయం చేయాలి. ఆ పాత్రను పరిపూర్ణంగా నటించడమే. రామరాజ్యం కావాలి అంటారు. రాముడి కాలంలో ఉన్న జనాలు ఇప్పుడు కూడా ఉన్న జనాలు వాళ్ళే. నాశనమైంది బుద్ధి కానీ ఇంకేం లేదు. బుద్ధి నాశనం అయిపోయింది అంతే. ఆ బుద్ధికి భోజనం పెట్టేదే పిఎస్ఎస్ఎం. మీ బుద్ధికి భోజనం పెట్టేదే జూమ్ క్లాసులు. క్లాసులు వినాలి, బాగా వినాలి. బూజు ఎక్కడ లేదు, మన బుద్ధిలో ఉంది. చీకటి ఆ బుద్ధిలోనే ఉంది. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు తీసుకెళ్ళాలి, దాన్ని ప్రకాశవంతంగా చేయాలి. అప్పుడే బుద్ధితో ఎప్పుడైతే అర్థం చేసుకొని సమర్పిత భక్తితో ఉంటామో, సమర్పిత భావంతో ఉంటామో, ప్యూరిటీతో ఉంటామో, ఎక్కడ డిస్టర్బ్ కాకుండా, ఇంబ్యాలెన్స్ కాకుండా, బలమైన పర్వతం లాంటి స్థైర్యంతో ఉంటామో. టైం పడుతుంది దేనికైనా, తొందరపడొద్దు ఎప్పుడు. ఇంత చేసినా ఏం జరగట్లేదు అనుకుంటాం మనం. కారణం లేకుండా కార్యం ఎప్పుడు జరగదు. దాని వెనుక ఉన్న కారణం ఏందో మనకు తెలియదు. దాని గురించి అంత బాధపడే అవసరం లేదు. మనం ఎంత కావాలి అనుకుంటే అది అవ్వట్లేదు అంటే దానికి ఓ పెద్ద కారణం ఉంటుంది, ప్రారంభ కర్మ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. మనకు పంపించినోడికి ఆయనకు ఉంటుంది ఆ టెన్షన్. ప్రయత్నం చేయాలి అంతే. బుద్ధితో ఆలోచించాలి కానీ టెన్షన్ ఎప్పుడు పడవద్దు. ఇది నా సిద్ధాంతం. ప్రయత్నం చేయాలి. ప్రతిదీ ప్రయత్నంతో, ఆ అవేర్నెస్ తో ఎప్పుడు పర్ఫెక్ట్ డిసిషన్ తీసుకోవాలో అప్పుడు తీసుకోవాలి. ఎక్కడ పెరగాలో అక్కడ పెరగాలి, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి కూడా. లోపల ఉన్న ఈగోలు, అహము, నేను అని ఎంత బలంగా ఉంటుందో వాళ్ళు జీవితంలో కాదు ఈ జన్మలో బయటికి రాలేము, ముందుకు పోలేము, ఎదగలేము. ఆధ్యాత్మిక భగవంతునికి మనకు ఉన్న గ్యాపే మన ఈగోలు, మన నేను ఉన్న లోపల ఉన్న నేను. ఇంత మాట అంటాడు నాకు అన్న మాటతో మనము జీవితాంతం బాధపడతాం. మోస్తున్నాం అలా పనికి మాలిన ముదనష్టపు ఆలోచనలు మోసి 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 ఇట్లా అయిపోతున్నాం మనం. అవసరం లేదు. దానికి ఆలోచిస్తాం. దానికి మా పరిశూన్య స్థితిలో పెట్టండి. ఆ విశ్వం అండపిండంగా ఉన్న మన శరీరము, మనసు, బుద్ధి బ్రహ్మాండంగా అయిపోతుంది. మన వచనం ప్రవచనంగా అయిపోతుంది. జీవితము దివ్యంగా జీవించి భవ్యంగా బ్రతికే జీవితం అయిపోతుంది. దివ్యంగా జీవించిన వాడే దివ్యుడు, దివ్యుడిచుకోల్టు దేవుడు, భవ్యంగా బ్రతికిన వాడే భగవంతుడు. అలాంటి దివ్యమైన భవ్యమైన జీవితాన్ని ఇస్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. అర్థం చేసుకోవడంలో ఉంది అంతా. బయట ఏం కనిపించదు, డ్రై సబ్జెక్ట్ ఇది. వేరే గురువుల దగ్గర ఉన్నట్టు బొట్లు, పూజలు, వేషధారణలు అవి అన్ని ఏం కనిపించాయి ఇక్కడ. కానీ నిజమైన 24 క్యారెట్ గోల్డ్ మన పిఎస్ఎస్ఎం. పవిత్రమైన జ్ఞానగంగ, కర్మయోగి మన పత్రిసార్. శ్రీరామచంద్రుల్లో ఉన్న గుణాలన్నీ పత్రిసార్లు మనం చూడొచ్చు. గొప్ప మహాపురుషుడు ఆయన. ఒక ఆదర్శ భర్తగా ఉన్నాడు, ఒక ఆదర్శ గురువుగా ఉన్నాడు. ఆయన అనుకుంటే ఏం చేయలేడు. మన గురించి ఆయన జీవితం అంతా సాక్రిఫైస్ చేశాడు ఆయన. అయినా ఆయనకి ఏం తక్కువ ఉంది? జన్మ జన్మాలతో మన ఎంబడి తీసుకెళ్ళేది అదొక్కటే, అదే ఆధ్యాత్మికం. ప్రాపంచికం అంతా ఆడుకోవాలంతే, నాటకంగా ఉండాలి.
చైత్రమాసం నవమి రోజు పుట్టాడు శ్రీరామచంద్రుడు. అది మధ్యాహ్నం 12 గంటలకు. మధ్యాహ్నం ఎండ ఎట్లా ఉంటుందో అలాంటి భగభగ మండే మంటల్లాగా ఉన్న మధ్యాహ్న సూర్యుడు ఉన్న టైంలో జన్మించాడు. జీవుడు జగత్తు ఆ రెండిటి కలయిక. జీవుడు జగత్తు, జగదీశ్వరుడు. భగభగ మండే మంటల్లాగా ఉన్న జీవితాలు ఇప్పుడు జనాలకు. అలాంటి అస్తవ్యస్తమైన జీవితాలకు పరిపూర్ణమైన శాంతినివ్వడానికి ఉద్భవించిన మహాపురుషుడు శ్రీరామచంద్రుడు. ఫిజికల్ గా చూసే ఎండను మధ్యాహ్నం ఎండలు చూస్తున్నాం కానీ ప్రతి జీవితంలో అలాంటి ఎండలే ఉన్నాయి. లోపలంతా అలాంటి ఎండనే ఉంది, లోపలంతా అలాంటి మంటలే ఉన్నాయి, లోపలంతా అదే డిస్టర్బెన్స్ ఉంది. ఆ మహాపరిశూన్య స్థితి, ఆ పరిపూర్ణమైన శాంతి, ఆ తృప్తిగా ఉన్న జీవితం ఎక్కడ కనిపించదు. అలాంటి అస్తవ్యస్తమైన జీవితాలను పరిపూర్ణంగా శాంతి పరచడానికే ఒక శ్రీరామచంద్రుడిలాగా పత్రి సార్ ఈ ప్రపంచంలో వచ్చారు. మన గురించి వచ్చారు, ఎవరి గురించి కాదు, నా గురించి వచ్చాడు అనుకోండి ప్రతి ఒక్కళ్ళు. పిఎస్ఎస్ఎం పక్కకు పెట్టేద్దాం, పత్రి సార్ నా గురించే చెప్తున్నాడు అనుకోండి, ఓషో నా గురించే చెప్తున్నాడు అనుకోండి, అప్పుడు వస్తుంది ఆ ట్రాన్స్ఫర్మేషన్. ఆ సుఖాన్ని, ఆ శాంతిని, ఆ అద్భుతమైన ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చిన మహాపురుషుడు శ్రీరామచంద్రుడు లాంటి వాడే మన పత్రి సార్. ప్రపంచం అంతా, మనుషులంతా అస్తవ్యస్తంగా ఇంబ్యాలెన్స్ గా అయినప్పుడే ఇలాంటి మహాపురుషులు వస్తారు. ఆధ్యాత్మికము, ధర్మము అంతా ఇంబ్యాలెన్స్ అయినప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయడానికే వస్తారు ఇలాంటి మహాపురుషులు. శ్రీరామనవమి ఎక్కడ చూసినా ఊరు ఊరులో, వాడల్లో, పల్లెల్లో ఎంత అద్భుతంగా ఈ పండుగను జరుపుకుంటారు. శ్రీరామ నవమి రోజు కళ్యాణం చేస్తారు. సీతమ్మ తల్లికి శ్రీరామచంద్రుడిని కూర్చోబెట్టి ఇంత బాగా ఊరేగింపులు చేస్తారు. రామనామాలు, భజనాలు నడుస్తుంటాయి. ఏ గుళ్ళో చూసినా అద్భుతంగా నడుస్తూ ఉంది అంటే శ్రీరామచంద్రుడు ఎప్పుడు, ఆయన పుట్టింది ఎప్పుడు, ఈ రోజు దాకా కూడా అది నిలబడి ఉంది అంటే అదే మన సనాతన ధర్మం. మన ఋషులు చేసిన హోంవర్క్ అది, మహాపురుషులు చేసిన హోంవర్క్. అందుకే ఇప్పటిదాకా రామనామము, ఆ రామతత్వం అనేది నిలబడి ఉంది. తల్లికి తల్లి అంటున్నాము, అక్కకి అక్క అంటున్నాము, చెల్లికి చెల్లి అంటున్నాము. గృహస్థాశ్రమం అనేది ఇప్పటి వరకు నిలబడి ఉంది అంటే దానికి కారణము, దానికి మూలంలో ఎంతో పనిచేసినాడు మహాపురుషుడు. అలాంటి మహాపురుషులు పరంపరను ఆగిపోనివ్వకుండా దీనికి ముందుకు తీసుకెళ్లే పని మనం అందరం చేయాలి. ప్రపంచ శాంతి గురించి మనం ఎప్పుడైతే పని చేస్తూ మన జీవితం ప్రశాంతంగా అయిపోతుంది. జనాల ఆరోగ్యాల్ని బాగా చేస్తూ మనం ఆరోగ్యవంతులుగా అయిపోతాము. జ్ఞానాన్ని పంచి మనము జ్ఞానవంతులుగా అయిపోతాము. ఇది లా ఆఫ్ కర్మ, ఇది స్పిరిచువల్ సైన్స్. ఏదైతే మనకు కావాలనుకుంటామో అది మనం పంచాలి, అది ఇవ్వాలి. ఎంత ఇస్తామో దానికి 100 రేట్లు మనకు రిటర్న్ వస్తుంది. కౌటుంబిక కుటుంబం ఎలా ఉండాలి శ్రీరామచంద్రుడు నేర్పించాడు. సామాజిక జీవితం ఎలా ఉండాలి శ్రీరామచంద్రుడు నేర్పించాడు. నైతికలు, ధర్మం ఎలా ఉండాలి, నైతికత ఎలా ఉండాలి, రాజకీయం ఎలా ఉండాలి, మర్యాద ఎలా ఉండాలి, ఫ్రీడమ్ లో డిసిప్లిన్ ఎలా ఉండాలి, అందులో ఉండి కూడా ఎంత మర్యాద పురుషోత్తములుగా అయ్యే మార్గాన్ని చూపించినారు శ్రీరామచంద్రుడు.
రామ నామం తీసుకోవడం కాదు, రాముడు లాగా అయిపోవడం. ఉన్నతమైన ధ్యేయం ఉండాలి జీవితంలో. సమాజంలో కన్స్ట్రక్టివ్ వర్క్ చేయాలి, ఎప్పుడు డిస్ట్రక్షన్ కాదు. ఉన్నతమైన భావాలు ఉండాలి, ఉన్నతమైన జీవితం ఉండాలి, తేజవంతమైన జీవితం ఉండాలి. ప్రతిదానికి బాధపడుకుంటూ డిప్రెషన్లకు పోవద్దు, బీపీలు షుగర్లు తెచ్చుకోవద్దు. శ్రీరామచంద్రుడి జీవిత చరిత్ర చూస్తే ఆయన ఒక జీవితం ఒక ఆదర్శంగా ఉంటుంది. ఎన్నో నేర్చుకోవచ్చు మనం. మామూలు ఒక ఇంట్లో, రాజు ఇంట్లో పుట్టి అడవులో పెట్టి అందులో సీత మేడంతో అంత బాధలు టెన్షన్లు పడి 14 సంవత్సరాలు వనవాసం చేసి మళ్ళీ రావణుడు కిడ్నాప్ చేస్తే అంత పోరాడి దానికి కావాల్సిన సైన్యాన్ని రెడీ చేసుకొని ఆ కోతుల సైన్యాన్ని తీసుకొని ఇంత పెద్ద యుద్ధాన్ని జయించి సీతమ్మ తల్లిని రిటర్న్ తీసుకొచ్చాడంటే, అలా ఉండి కూడా ఒక దేవుడుగా బ్యాలెన్స్ గా పర్ఫెక్ట్ గా పరిపూర్ణంగా నటించాడు ఆయన. అన్ని చేయాలి ప్రాక్టికల్ గా. ఫిజికల్ లైఫ్ లో ఉన్నప్పుడు ఫిజికల్ బాడీతో చేసే పనులు అన్ని చేయాలి. ఇన్నర్ గా మాత్రం టోటల్ గా ఆ విశ్వంతో కనెక్ట్ అయి ఉండాలి. ఒక మనిషి ఒక దేవుడు అవ్వచ్చు, ఒక జీవుడు శివుడు కావచ్చు, ఒక నరుడు ఒక నారాయణుడు కావచ్చు అన్న ప్రాక్టికల్ గా చేసి చూపించిన మహాపురుషుడు శ్రీరామచంద్రుడు, పత్రిసార్, బుద్ధుడు, ఓషో రజనీష్. వీళ్ళంతా అలా ప్రాపంచిక జీవితాన్ని నెరవేర్చుకుంటూ ధర్మాలను చూసుకుంటూ వాళ్ళ ధర్మాలను పాటిస్తూ తనకు తాను తెలుసుకొని మోక్షాన్ని సంపాదించుకున్న మహాపురుషులు వీళ్ళంతా. వాళ్ళకు సాధ్యమైనప్పుడు మనకెందుకు కాదు? ఈ బంధాల నుంచి బయటికి రావాలి, అదే విముక్తి, అదే లిబరేషన్. కర్మ బంధాలతో బయటికి రావాలి, ప్రారంధ కర్మలు కాల్చుకోవాలి, సంచిత కర్మలు కాల్చుకోవాలి, మంచి ధ్యేయం తెచ్చుకొని ప్రపంచం అంతా ధ్యాన ప్రచారం చేస్తానన్న, మంచి సేవా కార్యక్రమాలు చేస్తానన్న సంకల్పం మన జీవితంలో వస్తే ఆగామి కర్మలు అంటే ఫ్యూచర్ బాగుంటుంది. ఏమి లేని రోజు నుంచి నా వర్క్ స్టార్ట్ చేసుకున్నాను, ఈరోజు అష్ట ఐశ్వర్యాలతో ఉన్నాను. అష్ట దరిద్రాలు పోవాలి అంటే, అష్ట ఐశ్వర్యాలని సంపాదించుకోవాలి అంటే బుద్ధుడు చెప్పిన అష్టాంగ మార్గాలను పట్టుకోవాలి. పత్రిసారి చెప్పిన 2 సూత్రాలు పట్టుకోవాలి. ఆనాపానసతి ధ్యానము, శాకాహార భోజనము, ధ్యాన ప్రచారము. ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. ఎన్ని వికారాలు ఉన్నా, ఎన్ని విచారాలు ఉన్నా, ప్రాపంచికంగా ఎన్నో ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉన్నా, ఎన్ని మనకు టెంప్ట్ చేస్తున్నా, శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, వ్యవహారిక జీవితము, డిస్టర్బెన్స్లు, భార్యతో గొడవలు, భర్తతో గొడవలు, ఇంటోళ్ళతో గొడవలు, బయట గొడవలు, మార్కెట్ టెన్షన్స్, రకరకాల టెన్షన్స్ లో ఉండి కూడా ఎక్కడ జరుపుకోనకుండా స్టెబుల్ గా నిలబడి ఉండే మార్గాన్ని నేర్పించినాడు శ్రీరామచంద్రుడు. వ్యవహారిక జీవిత కార్యక్రమాలను ఒక మానవుడు మర్యాద ఎప్పుడు గీతను దాటకుండా అద్భుతంగా మర్యాద పురుషోత్తముడు అనిపించుకున్నాడు శ్రీరామచంద్రుడు. మర్యాద పురుషోత్తముడే మన పత్రిసారు. రాముళ్లాగా అవ్వాలన్న ధ్యేయం మన జీవితంలో ఉండాలి. రాముడు చేసిన కార్యం మనం చేయాలన్న ధ్యేయం మన జీవితంలో ఉండాలి. సద్గుణాలను పెంచుకోవాలి. పరాకాష్ఠను రేంజ్ లోకి వెళ్ళిపోవాలి. పాజిటివ్ ఎనర్జీతో అద్భుతమైన శిఖరాలను అందించుకోవాలి. అలా శ్రీరామచంద్రుడిలాగా మనం అవ్వాలని తెలుసుకొని ఆ రోజు పవిత్రమైన రోజు ఈ రోజు మనం అంతా కూర్చొని సామూహికంగా ధ్యానం చేస్తున్నాము అంటే ఇది నిజమైన
శ్రీరామ నవమి మనం జరుపుకుంటున్నాము. ఆయన గుణాలను, ఆయన ఆదర్శాలను మన జీవితంలో దించుకునే ప్రయత్నం మనం చేయాలి. శ్రీరామచంద్రుడిలాగా దివ్యంగా, భవ్యంగా బ్రతికి సమాజాన్ని ఒక ఉత్కృష్టమైన ఆదర్శంగా నిలవడానికి చాటి చెప్తుంది శ్రీరామ నవమి. ధర్మపరాయణుడు. సంస్కృతిని నిలబెట్టడానికి శ్రీరామచంద్రుడు ఎంతో పనిచేశాడు. ధర్మాన్ని నిలబెట్టడానికి ఎంతో పనిచేశాడు. అధర్మాన్ని నాశనం చేయడానికే ఆయన అవతార పురుషుడుగా దిగి వచ్చాడు. సమాజంలో ఉన్న ఆసురి వృత్తిని తీసి దైవ వృత్తిని నింపడానికి పనిచేసిన మహాపురుషుడు శ్రీరామచంద్రుడు. అసురులు అంటే రాక్షస వృత్తితో ఉండేవాళ్ళు, బాగా మాంసం తినేవాళ్ళు, బాగా తన గురించి తాను జీవించేవాళ్ళు, పొట్ట బట్ట చూసుకునేవాళ్ళు, స్వార్థంతో ఉండేవాళ్ళు, అహంకారంతో ఉండేవాళ్ళు. వీళ్ళంతా అసురులే. అసురులు అంటే పెద్ద పెద్ద రాక్షసులు అంటే మనకు అర్థం కాదు. లోపలున్న రాక్షస వృత్తి, తమో గుణంతో ఉన్నవాళ్ళు, రాక్షస వృత్తితో ఉన్న వాళ్లకు దైవ వృత్తిగా మార్చుకోవడానికే, తెలుసుకునేడానికే శ్రీరామనవమి ఒక గొప్ప రోజు, పవిత్రమైన రోజు. ఈ రోజు మనం ధ్యానం చేస్తున్నామంటే మనకంటే అదృష్టవంతుడు ఎవరు లేడు. లోపల ఉన్న ఆసుర వృత్తిని తీసేద్దాం. ఈ రోజు నుంచి రాక్షస వృత్తిని తీసేసి మంచి దైవ వృత్తిని పెంచుదాము. సంస్కృతిని నాశనం చేసి అసురులకు మంచి తేజోవంతమైన విచారాన్ని వాళ్ళ చెవులో వేసే పని మనం చేయడానికి సంకల్పించుకునే రోజు శ్రీరామనవమి. శ్రీరామచంద్రుడు లాంటి తేజస్విత మన దగ్గర ఉండాలి, అస్మిత ఉండాలి, మానసిక బలం ఉండాలి, బుద్ధి విచక్షణ జ్ఞానంతో నిండి ఉండాలి, ప్రకాశవంతమై ఉండాలి. విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడిని తీసుకెళ్లి తపోవన్ ఎడ్యుకేషన్ ఇచ్చాడు, అద్భుతంగా తయారు చేశాడు. గురుకులాలు లేవు ఇప్పుడు ఎక్కడ, అంత కాన్వెంట్ చదువులు వచ్చేసినాయి, అంత వెస్టర్న్ కల్చర్ వచ్చేసింది. మనం ఆపే ప్రయత్నం చేయాలి, మన సనాతన ధర్మాన్ని కాపాడాలి, హిందూయిజాన్ని కాపాడాలి, ప్రతి ఒక్కరు దాని గురించి పాటుపడాలి. విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు, దాంతో కాపాడమని రిక్వెస్ట్ చేసి శ్రీరామచంద్రుడికి తీసుకెళ్తాడు తన ఆశ్రమానికి. అలాంటి యోగేశ్వర్ల దగ్గర ఎప్పుడైతే మనం వెళ్తామో, అలాంటి గురువుల దగ్గర ఉన్నప్పుడే శిష్యుడు అలా ఎదుగుతాడు. అక్కడే కంప్లీట్ గా ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్నాడు శ్రీరామచంద్రుడు. జీవితం అంటే ఏంది, ఫిజికల్ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి, ఎలా కాన్షియస్ గా ఉండాలి, ఎలా ఎనర్జిక్ గా ఉండాలి, ఎలా స్టెబుల్ గా ఉండాలి, ఇవన్నీ నేర్చుకుంది విశ్వామిత్రుని ఒక ఆశ్రమంలోనే, ఆ గురువు దగ్గర నేర్చుకున్నాడు శ్రీరామచంద్రుడు. చదువుకుంటూ చదువుకుంటూ ఆయనకి అర్థం కాలేదు, ఆయన ఒక స్థితికి వచ్చేసినాడు. అది తపోవన్ ఎడ్యుకేషన్ అంటే. బ్రెడ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఎక్కడైనా, డబ్బు సంపాదించడానికే చదువులు నడుస్తున్నాయి. ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకునే చదువులు ఎక్కడ లేవు, నాశనం అయిపోయినాయి అన్ని గురుకులాలు. పాత రోజుల్లో, పురాతన రోజుల్లో గురుకులాలు ఉండేవి. అప్పుడు ఆ గురుకులాల నుంచి నేర్చుకొని బయటకు వచ్చిన తర్వాత 25 సంవత్సరాలకు కంప్లీట్ ఎడ్యుకేషన్, ఆత్మజ్ఞానాన్ని, ఆధ్యాత్మికంగా నేర్చుకొని ఆ బ్యాలెన్సింగ్ నేర్చుకున్న తర్వాతే గృహస్థాశ్రమం అనేది వచ్చింది. అప్పుడు వచ్చి పెళ్లి చేసుకునేవాళ్ళు.
పెళ్లి కాకముందు ఈ అవగాహన ఉండాలి. గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు అయిపోయిన జీవితాలు ఇప్పుడు. దానికి కారణము మనం గురువుల దగ్గర వెళ్ళకపోవడము, వినకపోవడము, ధ్యానం చేయకపోవడము, అశాస్త్రీయమైన జీవితము, అశాస్త్రీయమైన భోజనము, అశాస్త్రీయమైన ఆలోచనలు. అందుకే జీవితం అంతా అశాస్త్రీయంగా దరిద్రంగా తయారైపోతుంది. అందుకే ఈ రోజు నుంచి మనం ఒక మంచి సంకల్పం తీసుకుందాము. శ్రీరామచంద్ర నవమి రోజు శ్రీరామచంద్రుడికి, ఆ సీతమ్మ తల్లికి మనమంతా ప్రతిజ్ఞ చేసుకుందాము. ఈ రోజు నుంచి అద్భుతమైన దైవ కార్యము, రామకార్యం మేము చేస్తామన్న సంకల్పం మనం అందరం తీసుకుందాము. ఈ రామనామం కాదు, రామ కార్యం మనం అదే సంకల్పించుకోవడానికి ఈ రోజు మనం అంతా కలుసుకున్నాము. మెల్లిగా 2 చేతులు కళ్ళకు అతుకుందాము. గట్టిగా ఒకసారి క్లాప్స్ కొడదాం. ఇప్పుడన్నా వీడియోస్ ఆన్ చేయండి ఒకసారి. ఇది గోడలకు చెప్పినట్టు ఉంటుంది నాకైతే. అందరు నాకు కనిపించాలి అసలు. సిగ్గుపడతారో భయపడతారో అర్థం కాదు. మీ ఎనర్జీ లెవెల్స్, మీ మొఖాలు చూస్తే నాకు అర్థమవుతుంది. మీ ఆరా ఎలా ఉంది, మీ ఎనర్జీస్, మీకు ఎంత సినిమా ఉన్నది అనేది ఇక్కడ అర్థమవుతుంది నాకు. ఒక్కసారి నాకు కనిపించండి అంటాను నేను. అందుకే బయట చెప్పాను కానీ ఒకసారి నేను స్కాన్ చేసుకుంటాను. ల్యాబ్ లకు పోతారు స్కానింగ్ లో చేయించుకోవడానికి. సార్ వీడియోస్ రావట్లేదు సార్. కొద్దిగా ట్రై చేయండి అమ్మా, చేయండి. నాకు ఓకే రాకుంటే ప్రాబ్లం లేదు, కానీ వచ్చిన వాళ్ళు కూడా ఆఫ్ చేసుకొని కూర్చుంటారు. ఇదే కాదు, నేను రోజు 4 జూములు చేస్తాను. చెప్పి మా నోర్లు పోతున్నాయి. ఒకసారి కనిపిస్తే ఏంది మీ ఆరా, మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది చెక్ చేస్తాం అంతే. అంటే మీరు ఎట్లుంటే నాకెందుకు, ఏమైనా పోతుందా నాకు? ఏమి పోదు సార్. మా ఎనర్జీ లెవెల్స్ హై పీక్ లో ఉన్నాయి సార్. టైం మీద వచ్చి టైం మీద పక్కకి వెళ్ళిపోతాను నేను అంతే. ఎలా ఉందమ్మా క్లాస్ ఇప్పుడు? ధ్యానం ఎలా ఉంది? క్లాస్ ఎలా ఉంది? మాట్లాడండి అందరు, మైక్ దగ్గర పెట్టుకోండి. క్లాస్ ఈజ్ వెరీ ఎక్సలెంట్ సార్. అసలు శ్రీరాముడి గురించి, అసలు రాముడు అవతారం నడయాడాడు ఈ యొక్క తెలుగు నేల మీద కానీ మొత్తం ప్రపంచం మీద. అసలు రాముడు గురించి కానీ, సీత గురించి కానీ, రామ కళ్యాణం చేస్తున్నాం ఏదో అక్షంతలు తెచ్చుకుంటున్నాం అని కాదు, రాముడి యొక్క గుణగణాలని చాలా చక్కగా వర్ణించారు సార్. అసలు మనిషి ఎలా బతకాలి, అసలు రాముడి యొక్క ఆదర్శనాన్ని ఎలా తీసుకోవాలని నేటి తరం యూత్ లో చెప్పాల్సిన మేము గురువుగా భావిస్తున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అదే రామ గుణాలను చూడాలి, రాముడు జీవన విధానం ఎలా ఉంది చూడాలి. సార్ నేటి తరానికి ఒక పేరెంట్స్, ఒక తల్లిదండ్రులు ఏదైనా అంటే వాళ్ళు చిన్నదానికి సఫర్ అయిపోయి, కోపానికి లోనైపోయి వాళ్ళ ఆత్మహత్య చేసుకునే అంత విధానానికి వెళ్ళిపోతున్నారు. ఈ ఒక ఇంజనీరింగ్ చదువుతున్నారో, ఒక ఇంటర్ చదివే వాళ్ళకి వాళ్ళకి ఆదర్శంగా ఉండేలాగా ఈ జ్ఞానయజ్ఞం అనేది చేయాలని నా కాంక్ష సార్. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వయసు పిల్లలకు మానసిక బలం లేదు. అవును సార్, మెంటల్ గా జిమ్ములు పోయి ఆరోగ్యము బాడీలు పెంచుకుంటాం మనం, కానీ మానసిక బలం పవర్ఫుల్ గా ఉండాలి, బుద్ధి బలం బాగుండాలి, విచక్షణ జ్ఞానం ఉండాలి, స్థైర్యం ఉండాలి, పర్వతం లాంటి స్థైర్యం ఉండాలి, సముద్రం లాంటి గాంభీర్యం ఉండాలి, భూమికి ఉన్నంత బలం ఉండాలి సార్. ఇప్పుడు దుఃఖాలను ఎలాగో ఏడ్చుకుంటూ ఏడ్చి అక్కడో ఇక్కడో కింద మీద పడి దాటేస్తాము. సుఖాన్ని జీర్ణించుకోవాలంటే చాలా ఎనర్జీ కావాలి. అవును సార్. మళ్ళీ
ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో పేరెంట్స్ అనేది ఒక న్యూలీగా మ్యారీడ్ అయిన వాళ్ళు ఒక పాప చాలు, ఒక బాబు చాలు, మేము వీళ్ళనే పెంచలేము అని అంటున్నారు కదా సార్. మన ఏన్షియంట్ డేస్ లో గాని, మన పూర్వకాలంలో తల్లిదండ్రులు కానీ 10 మంది పిల్లల్ని పెంచేవారు. వాళ్ళ సహనానికి ఎంత ఓర్పుగా, వాళ్ళ అమ్మ ఏమీ చదువు రాదు, అప్పట్లో ఏమీ చదువుకునేది కాదు, కానీ ఆవిడ ఎలా తీర్చిదిద్దింది అనేది పిల్లల్లో నూతన భావాన్ని తీసుకురావాలని ఒక కోరిక ఓకే సార్. ఓకే అమ్మా, మీరు సాగదీయకండి, తొందర మాట్లాడండి, చాలా మంది ఉన్నారు. ఒకటి ఏంటంటే దేశకాల పరిస్థితుల్ని బట్టి మనము సిచ్యువేషన్ ని బట్టి మార్చుకోవాలి, కరెక్షన్ చేసుకోవాలి. అప్పుడు 10 మంది ఓకే. ఇప్పుడు 10 మంది మన జీవితం పోతది. పత్రిసారి 10 మంది పిల్లల్ని పెట్టుకుంటే ఈరోజు ఇంత లక్షల కోట్ల జనాలకు ధ్యానం పోయేది కాదు. ఓకేనా? పరిస్థితులను బట్టి మనం ఎలా కావాలో అలా. చాలా మంది అవును పిల్లలు సార్, చదువుకుంటారు. పరిస్థితులను బట్టి. కానీ ఆ ఒక్కళ్ళు కూడా తల్లిదండ్రుల మాట వినట్లేదు సార్. అది వినట్లేదు. అది తల్లిదండ్రులు విన్నారా? లేదమ్మా, తల్లిదండ్రులు విన్నారా? తల్లిదండ్రులు విన్నారంటే ఆ జనరేషన్ 90 జనరేషన్ లో విన్నారు కదా సార్. ఇప్పుడు 20 జనరేషన్ లో లేదమ్మా, వచ్చాక పిల్లలు వినట్లేదు సార్. మరి లేదు. అదే కదా, వాళ్ళ అందుకే వాళ్ళ ఆహారపు అలవాట్లు మీరు అన్నట్టు పిల్లలు మామూలుగా మేమైతే నాన్ వెజ్ తినము సార్. కానీ వాళ్ళు మసాలా ఎయ్యి, ఇవి ఎయ్యి, ఆనియన్ ఎయ్యి, వెల్లుల్లిపాయ ఎయ్యి, అవి తామసక స్థితిని సరే కలిగిస్తున్నాయి సరే, సార్. నాకు అర్థమైంది మీ బాధ, నాకు అర్థమైంది. పేరెంట్స్ మంచి ఎనర్జిక్ గా ఉంటే పిల్లలకు ఆ ఎనర్జీతో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందమ్మా. ఇప్పుడు నా పిల్లలు నేను చూస్తున్నా కదా, నా ఇంట్లో నాకు 2 పిల్లలు అద్భుతంగా ఉన్నారు. డైమండ్స్ లాగా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? నేను బయట ఎక్కడో తీసుకెళ్లి ప్రాక్టీస్ చేయలేదు వాళ్ళకు. నేను ఎప్పుడు పర్టికులర్ గా చెప్పలేదు కూడా. నాకు చూసే వాళ్ళు ఎంతో మార్పులు వచ్చేసినాయి వాళ్ళకు. మనం ఎంత పర్ఫెక్షన్ తో ఉన్నాం, ఎంత ఎనర్జీతో ఉన్నాం, ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నాము, ఎలాంటి సంకల్పాలతో ఉన్నాము, మన జీవన విధానం మనం చేస్తుంటే మెల్లిగా పిల్లలకు ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. వద్దు అంటే పెరుగుతది ఎప్పుడు. మీ వయసులో మీరు బాగా తిన్నారు, ఇప్పుడు ఏదో పెద్దాయన వచ్చి చెప్తే మీరు మానేసుకొని అప్పుడైతే ఎంజాయ్ చేసినారు అంటున్నారు. కొన్ని ఇళ్లలో వస్తున్నాయి కంప్లైంట్స్. అవును సార్, అవును సార్, వయసులో మీరు అన్నది ఉన్నప్పుడు కరెక్ట్ చికెన్ సార్. మటన్లు తిని బాగా ఎంజాయ్ చేసినారు. ఇప్పుడు ఏదో వయసు అయిపోయింది, మీకు ఓకే అది, మేము ఎంజాయ్ చేయొద్దా అని అడుగుతున్నారు పిల్లలు. అడుగుతున్నారు సార్. అదే అమ్మా, అది చేస్తే తప్పు మనకు తెలుసు, మనం బాధపడుతున్నాం వాళ్ళు చేస్తే, కానీ మెల్లిగా రియలైజేషన్ వస్తది. ఏం కాదు, అవును మీరు సార్. ఇంట్లో జ్ఞానాన్ని పెంచండి. మీ ఇల్లు ఒక దేవాలయంగా మార్చుకోండి, ఒక ఆశ్రమంగా చేసుకోండి. మీ అవును ఇష్టం, సార్. చేస్తే ఇట్లా ఉంటది. వాట్ ఈజ్ వాట్ అనేది చెప్పాలి, వదిలేయాలి. అవును సార్. మీ తబలా మీ చేతిలో ఉంది, మీరు ఎట్లా వాయించుకుంటారో వాయించుకోండి, మీ ఇష్టం. మీ సితార్ మీ చేతిలో ఉంది. కూని రాగాలు కొడతారో, ఇష్టం ఉన్నట్టు వాయిస్తారో, మంచి రాగాలు వాడతారో తెలియదు, మీ ఇష్టమే అది. పత్రి సార్ అవును సార్. చెప్పారు, వదిలేసినాడు. ఇప్పుడు మనం ఈ జూమ్ క్లాస్ చేయకుంటే ఏం పత్రి సార్ వచ్చి కొడతాడా? నేను క్లాస్ చెప్పకుండా నాకేం అడుగుతాడా? నేను బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చాను పత్రి సార్కి. సుమతి వేడేమో రాసి ఇచ్చింది, ఇందుమతి రాసి ఇచ్చింది. ఎవరు ఏం లేదు. ఇది తెలుసుకొని మనం వచ్చిన వాళ్ళం మనం అంతా. అవును సార్. అందరూ అలా అనుకుంటే ఎలా ఉంటది సార్? ప్రపంచం అనేది ఏమైపోతుంది? మీలాగా కొత్తగా కొంతమంది విలువలు, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నైతిక మీరు విలువలతో ఎవరో కూడిన వ్యక్తిని మాట్లాడదు, నాకు చెప్పాలి సార్. కనిపించలేదు. అవును ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ అమ్మా, సార్ వెరీ మచ్ సార్. ఓకే. ఇంకా నెక్స్ట్ ఎవరు? తొందరగా అమ్మా, టైం ఎక్కువ తీసుకోకండి, ఫాస్ట్ గా. పావని అమ్మ అన్మ్యూట్ చేయమ్మా తొందరగా. ఏ ఊరు పేరు చెప్పుకోవాలి కొద్దిగా. మాది ఏలూరు జిల్లా సార్. నిన్ననే వచ్చిన ఏలూరు నుంచి, తాడపల్లిగూడెము, ఏలూరు, రాజమండ్రి అవన్నీ. ఓకే. ఏలూరు జంగారెడ్డి దగ్గర సార్. జంగారెడ్డి సుభద్ర గౌరీ పిరమిడ్ రైట్ రైట్. దగ్గర సార్. సార్ ముందుగా అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. చాలా బాగా చెప్తారు సార్ రాముల వారి గురించి. రాముల వారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు జనరేషన్ ఎలా ఉండాలనే దాని గురించి బాగా చెప్తారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అందరు అనసూయల్లాగా, సీతమ్మ తల్లి లాగా అవ్వాలి. అసూయలు ఉన్నోళ్ళు అనసూయలు ఎప్పుడు గారు. లోపల ఉన్న అసూయ పోతేనే అనసూయ అవుతుంది. అర్థమైందా? కంపు బయట ఉండదు, లోపలే ఉంటది అంతా. అది కనిపిస్తా ఉంటది. అందుకే పత్రికారు అంత కొట్టేవాడు.
పెంటలో అర్థమైంది సార్. కూర్చున్నట్టు క్లాస్కి వెళ్తే అనేవాడు సార్ ఎప్పుడు. పెంటలో కూర్చున్నట్టు ఉంటదే నాకు అన్నాడు. ఇదేంటి సార్ ఎంత నీట్ గా తయారై వచ్చారు అందరూ. ఫెషర్లు, ఐబ్రోలు అన్ని ఫెయిర్ అండ్ లవ్లీలు పెట్టుకొని పట్టు చీరలు కట్టుకొని వచ్చారు సార్. ఎంత బాగున్నారంటే నీకు కనిపించేది బయట, నాకు కనిపించేది లోపలిది అంటుండే సార్. అది దుర్గా చెప్పమ్మా. నమస్తే నరేంద్ర చెప్పండి. సార్. పూర్ణ యాక్చువల్లీ ఈ రోజు ఇప్పుడు మీరు చెప్పిన టాపిక్ అసూయ గురించి నాకు చాలా బాగా నచ్చిన పాయింట్. ఎందుకంటే మనం అసూయ ఉన్నంత వరకు వి కాంట్ విన్ ఎనీథింగ్స్ మోర్, అంటే మేము అచీవ్ కాలేము అనేది మాత్రం చాలా బాగా నచ్చిన పాయింట్. ఎక్కువ అంటే ఇంకా ఈవెన్ ఎన్ని ఆర్గనైజేషన్ సత్యసాయి డివోటీస్ ఎంతో సర్వీస్ చేస్తూ ఉంటారు భయంకరంగా. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే లోపల జలస్, అహంకారం నేనే చేసేసినాను, అది బార్డర్ ఉంది చూడండి. అది ఎప్పటికీ అచీవ్ కాలేవు, నువ్వు అది గీత వేసుకుంటే అది అహంకారం ఉంటే అనేది మాత్రం చాలా గన్ షాట్ లాగా నాకు మైండ్ లోకి ఎక్కింది. ఎస్, విల్ ఫాలో ద సేమ్ థింగ్. తల్లి దగ్గర నమ్మకారం ఉండాలి. మా అమ్మ పోయింది, ఉట్టి కారం ఉంది ఇప్పుడు. అది ఓన్లీ. ఇంకోటి వన్ మోర్ థింగ్, ఎప్పుడైనా మనం జీవితంలో ధర్మము, ప్రేమతత్వం ఈ రెండు ఫాలో అయితే ఏం బుక్స్ చదువుకోకపోయినా కూడా వీ కెన్ అచీవ్ లైక్ అనేది కాన్సెప్ట్ ఎప్పటి నుంచో మైండ్ లో ఉంది. ఐఎమ్ ట్రైంగ్ టు ఫాలోయింగ్ దట్ వన్. అహంకారం అనేది కూడా అహంకారం అనేది కూడా అంటే పెద్ద బుక్స్ ఏం చదవను, ఈ రెండునే పట్టుకొని ఐఎమ్ గోయింగ్ ఫర్ స్మాల్ స్టెప్స్ తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. యు రీడ్ యువర్ సెల్ఫ్. మీకు మీరు చదువుకుంటే చాలు, సెటరేట్ అయిపోతుంది. ఏ ఊరమ్మా మీది? మేము బెంగళూరు సార్. చేతవనంలో కలిసినాము మేము, మా పాప అందరం. ఇక్కడ కడతాల్లో కలిసారా? చేతవనంలో కలిసాము. మీ బ్రదర్ వాళ్ళ రెజ్యూమ్ కూడా వాళ్ళ సన్ రెజ్యూమ్ తీసుకున్నాను. దిగగానే పక్కకు రైట్ గుర్తొచ్చింది, ఈ ఫేస్ ఎక్కడో చూసినా అనుకున్నా. రైట్, అట్లా మాట్లాడితే నాకు తెలుస్తుంది, నాకు పరిచయం ఉన్నోళ్ళు తెలుస్తారు ఎక్కడెక్కడ నుంచి ఉంటారు. ఇంకెవరు నెక్స్ట్? 11-7. చాలా రాముల వారి గురించి చాలా బాగా చెప్పారు మీరు. రాముల వారి ఆయన చెప్పిన మాటలను బట్టి మీరు నడుచుకోవాలని చెప్పి తండ్రి మా ఆజ్ఞ పాటించిండ్రు కాబట్టి ఆయన దారిలో మనం నడవాలని చెప్పారు. పత్రిసాతోని ఉన్న మీ అనుభవాలు కూడా చాలా చాలా బాగున్నాయి సార్. మీరు చాలా అదృష్టవంతులు. వానర సైన్యాన్ని తీసుకొని అంత పెద్ద లంకని గెలిచి వచ్చినాడు శ్రీరామచంద్రుడు. నరులు మనకేం రోగం? పత్రిసారే రాముడు మనకు. మనము నరులు ఉన్నప్పుడు మనం ఎంత పని చేయాలి ఆయన గురించి కదా. ధ్యానం లేని మనసు పోతుల్లాగానే ఉంటారు. ధ్యానంతో కూడుకున్న వాళ్ళందరూ ఆంజనేయ స్వాములే. పత్రిసారి దగ్గర ఉన్న ఆంజనేయ స్వాములే మనం అంతా. థ్యాంక్ యూ అమ్మా. ఓంకారేశ్వరుడు ఉంటారా మీరు? రైట్. అవును సార్. ఆయన ఈ భూమి మీదకి వచ్చినందుకే మనం ఇలా ఉన్నాం సార్. ఇంకా నెక్స్ట్ ఎవరు? ఇంకా ఎవరైనా ఏదైనా ఇంకా షేర్ చేసుకుంటారా? ఫాస్ట్. దుర్గా అమ్మ, ఇక్కడ ఏ ఊరు? అనకాపల్లి మాస్టర్ మాది. అబ్బో, చాలా సార్లు వచ్చా నేను అనకాపల్లి, లెక్కే లేదు. అన్ని క్లాసులు చేసిన అక్కడ. తిమ్మరాజుపేట, అనకాపల్లి తిమ్మరాజుపేట మీద ఈజిప్ట్ పిరమిడ్. బద్రీ మాస్టర్ గారు అనకాపల్లి. బద్రీ మాస్టర్ గారు వాళ్ళ హౌస్ దగ్గరే మన ఇంట్లో మాస్టర్. ఓకే. అనకాపల్లి ఇన్ఛార్జి. రాముల వారి గురించి చాలా చక్కగా వివరించారు మాస్టర్. చాలా థ్యాంక్స్ మాస్టర్. ఇంతే చెప్పారు రాముడు గురించి, రాత్రి చెప్పొచ్చు, అంత ఉంది.
చెప్పింది కొద్దిగా అట్లా అంతే, ఆవకాయ పచ్చడి అంతే కొద్దిగా. చాలా ఉంది నా దగ్గర, ఏం చేయాలి, టైమింగ్ ఇక్కడ సరిపోదు. అందులో ధ్యానము క్లాసు, అందులో శ్రీరామనవమి, పత్రిసారి ఇంపార్టెన్స్, సొసైటీ ఇంపార్టెన్స్, ధ్యానం ఇంపార్టెన్స్, ఏం చేస్తా నేను. అందుకే ఫుల్ డే వర్క్ షాప్ అటెండ్ చేయాలి నాది. ఒక 3 days 5 days కంటిన్యూ చేస్తా, వాళ్ళకు బాగా వస్తుంది. 11 days ఒరిస్సా వాళ్ళకి చేశాను 108 రోజులు లాక్డౌన్, 108 days 108 కాన్సెప్ట్స్ అని పెట్టాను. 1 hour కరెక్ట్ ఉంటాను, ఒక్క నిమిషం కూడా అటు ఇటు కానివ్వ. మరి టైం మీద వస్తే నేను వెళ్ళిపోతాను. ఉంటేనే బాగా ఇంట్రెస్ట్ గా కూర్చుంటారు కూడా అంత, కాబట్టి పైనుంచి వెళ్ళిపోతాయి ఎక్కువ చెప్తే. అందుకే కాలేజ్ లో స్కూల్లో క్లాసులు 45 minutes నుంచి 1 hour దాకా పెడతారు అంతే. అర్థమైందా? ఇది సాతత్యం ఉండాలి, హ్యామరింగ్ అనేది ఇక్కడ కావాలి, పడుతూ ఉండాలి. అది విని 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 ఒక షేప్ వస్తుంది లైఫ్ కి. ఊర్లో ఒక నల్లలు ఉంటాయి, కొడాయిలు, దాని కింద రాయి ఉంటుంది. ఆ రాయికి రౌండ్ షేప్ ఉంటది, ఎవరు చెయ్యరు. నీళ్లు పడి 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 బిందెలు పెట్టి 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 రాయిలాగా ఉన్న ఆ జడంకి అంత షేప్ వస్తది. మీరైతే అంత చైతన్యంతో నిండి ఉన్నారు, చెప్తే అర్థం చేసుకునేవాళ్ళు. ఎంత షేప్ రావాలి, మళ్ళా విన్నది చెప్పి 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 ఇలా అయిపోతాం అంతే. ఏం లేదు, నేను చెప్పి చెప్పి ఇంత గట్టిగా అయిపోయాను, ఇంత బలంగా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చింది. ఇంకెవరైనా ఉన్నారా మాట్లాడేవాళ్ళు? हसीना मैडम बोलिए। नमस्ते हसीना मैडम बोलिए। శ్రీరామ్ నవమి శుభాకాంక్షలు సార్ అందరికి కూడా. థ్యాంక్ యూ, ఏంటి చెప్పండి. కర్నూలా మీదే? ఎస్ సార్. కడతాల్లో కలిసారు నాకు. ఏం సార్? కడతాల్లో కలిసారా? లేదు సార్. ఓకే ఓకే, చెప్పండి. మీ క్లాస్ చాలా బాగుంది సార్, ఫస్ట్ నుండి వింటున్నా సార్, చాలా బాగుంది. మెడిటేషన్ కూడా బాగా కుదిరింది సార్. అండ్ ఇప్పుడు గుడికి కూడా మన శరీరం ఒక్కటి పోయేది, మనసు పోదు ఎప్పుడు కూడా అని చెప్పినారు. చాలా నచ్చింది సార్. అంటే ప్రతి కులంలో మా అంటే రంజాన్ గాని ఉగాది గాని ఏ వరసకి మన శరీరం ఒక్కటే పోయేది, మన మనసు కాదు పోయేది ఆత్మ అని చెప్పినాం సార్. అది చాలా బాగుంది సార్. మెడిటేషన్ కూడా నాకు చాలా బాగా కుదిరింది సార్ ఈరోజు. ముస్లిమ్స్ 5 సార్లు యోగాసనాలు చేస్తారు అంతే, ఇన్నర్ గా కనెక్ట్ కాలేరు. బిస్మిల్లాహ్ रहमान रहीम అల్లాహుమ్మ సల్లల్లి సయ్యిదినా ముహమ్మదిన వాలా అలైహి సయ్యిదినా ముహమ్మదిన బారిక్ సల్లి అని పిలిస్తే పరిగెత్తుకుని రావాలి ఆయన. సూపర్ కాన్షియస్ बॉडी झुक रहा लेकिन हम नहीं झुक रहे, वो प्रॉब्लम है. हर एक में है वो, हर एक में. क्रिश्चियंस भी परेशान है, मुस्लिम भी परेशान है, हिंदू भी परेशान है आज. वही తెలుగు వాళ్ళకి వచ్చిన క్యాన్సరే ముస్లిమ్స్ కి వస్తుంది, క్రిస్టియన్స్ కి అదే వస్తుంది. రోగాలు సేమ్ ఉన్నాయి, తీసుకునే శ్వాస సేమ్ ఉంది, ఉండే నేల ఒకటే ఉంది, కానీ ఈ భేదాలు మాత్రం లోపల మనిషి క్రియేట్ చేసుకున్నాయి, ఈగోలు అంతే, ఇంకేం లేదు. अच्छा लगा हसीना मैडम, थैंक यू. कर्नूल आ रहा हूँ मैं में मेरा प्रोग्राम है May 11, वहाँ मिलो मेरे को. వస్తున్నా నేను. కర్నూలులో డేట్ ఫిక్స్ అయిపోయింది, 6 months ముందే డేట్ తీసుకున్నారు అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వెల్కమ్. చెప్పండి ఇంకెవరైనా. సాయి కుమార్ మేడం, ఎలా ఉంది క్లాస్? అన్మ్యూట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పడమే కాకుండా మీరు మాతో చాలా చాలా గొప్ప ధ్యానాన్ని చేయించారు. ఎలా అంటే గనక మీ మాటలతో మాకు ఎనర్జీని ఇస్తూ ధ్యానం చేయించారు. అంటే మ్యూజిక్ పెట్టకుండా, మీరు పాటలు పాడి వినిపించకుండా, మీ మాటలతో నిజంగా చాలా డీప్ కి వెళ్ళిపోయాం. ఆ మెడిటేషన్ అయితే చాలా బాగుంది. 1/2 hour మెడిటేషన్ ఎంత పవర్ఫుల్ గా ఉందంటే అంత పవర్ఫుల్ ఎనర్జీని నేను పొందాను.
యాక్చువల్ గా ఐ థింక్ వాళ్ళ తరఫున కూడా నేనే చెప్పేస్తున్నాను. సో నిజంగా చాలా బాగుంది సార్. అండ్ మీరు ఒక మాట చెప్పారు ఇందాక లాస్ట్ లో, అది గుర్తుకు రాకుంది కానీ చాలా మంచి మాట చెప్పారు సార్. శ్రీరాముడు అంటే ఊరికే ఏదో మనం అన్ని విషయాలు ఊరికే తెలుసుకొని పోవడం చేయడమే కాకుండా ఆచరణలో పెట్టాలి. ఒక రోజు, ఒక పూట, ఒక గంట చెప్పుకొని పోయేది కాదు శ్రీరాముల గురించి కనుక. సో అది మనం ఆచరించినప్పుడే ఒక్క పదం ఆయనలో ఒక గుణాన్ని తీసుకొని ఆచరించడానికి ఒక యుగం పడుతుందేమో మనకి. మీరు ఇంకొకటి అన్నారు, ఆ శ్రీరామచంద్రుల వారు ఆ వానరుల్ని తీసుకొని సైతం ఇంత చేశారంటే మనం నరులం ఇంకెంత చేయాలి అని చెప్పేసి. పత్రి గారి శిష్యులమని, పత్రి గారి మాటలు వింటున్నాం, చేస్తున్నాం. ఆయనని కలవకపోని ఆయనున్న ఈ సందర్భంలో మనమున్నాం ఈ సమయంలో అంటేనే నిజంగా శ్రీరామచంద్రులకి మనం నిజంగా వానరులం అయినట్టుగానే సార్. బట్ మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మన బాధ్యత ఎంత ఉందో అని మీరు గుర్తు చేశారు చూడండి. చాలా బాగుంది సార్ ఆ పాయింట్ అయితే గనక. చాలా బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. తేజ ఒక డిఫరెంట్ గా ఉంది. థ్యాంక్ యూ సార్. తేజ ముదల్కర్. ఎస్ సార్. సార్ ఐ థింక్ మీ అబ్బాయి అనుకుంటాను. మా అబ్బాయి వీడియో ఆన్ చేయట్లేదు. ఇందాక ఎలా అనిపించింది క్లాస్? నమస్తే. నమస్తే అండి అందరికి. నా పేరు తేజ ముదల్కర్. నేను సార్ వాళ్ళ అబ్బాయిని. హలో అండి. శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. నాకంటే ఎట్లుందంటే ఇవాళ శ్రీరాముడే వచ్చి క్లాస్ చెప్తున్నట్టుంది ఇవాళ అయితే. అలానే అవునండి. నాకు లవ్ కుశల్లాగా ఇద్దరు ఉన్నారు, ఒక బాబు ఒక పాప. క్లాసులు మాకు చిన్నప్పటి నుంచి అది ఇంకా అలవాటు లాగా అయిపోయింది. సో మాకు పెద్దగా వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. మాకు ఇంట్లోనే గురువు ఉన్నారు. అయితే ఆయన క్లాసులు విని ఇట్లా జూమ్ లో క్లాసులు విని మాకు అంతా అలవాటు అయిపోయింది. మాకు ధ్యానం చేయండి, ధ్యానం స్ప్రెడ్ చేయండి. బి వెజిటేరియనిజం, ఫాలో దట్. అంతే అండి నా మెసేజ్. మీ అబ్బాయి వినడం చాలా గ్రేట్ సార్. అలాగా రావడం, వాళ్ళు జాయిన్ అవ్వడమే గ్రేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. Give your message on this Ramnavami occasion. ధ్యానం చేయండి అండి. మీకు ఎంత అయితే అంత ధ్యానం చేసి మీ వాళ్ళకి చెప్పండి. మీ వాళ్ళు వినరు కానీ మీరు బయటికి వెళ్ళి ఎంత మందికి చెప్తే అంత మంచిగా ఉంటుంది. మీ ఎనర్జీస్ పెరుగుతాయి. మెయిన్ గా యూ హ్యావ్ టు టేక్ ది వెజిటేరియన్ ఫుడ్. మీరు ఎంత పాజిటివ్ ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటారు మీరు. అదే అండి నా మెసేజ్. గారు, మీరు ఇప్పుడు ఒక యూత్ గా ఉంటూ మరి ఒక యూత్ కి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? మీరు మెడిటేషన్ చేస్తున్నారు, నాన్నగారు ఉన్నారు, మీకు ఒక గురువు అంటూ ఉన్నారు ఇంట్లో, కాబట్టి మీరు చేయగలుగుతున్నారు. అవునండి. మీరు సంపాదించగలిగారు. మరి యువత అనేది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో చేయడం ఎంతవరకు ఇంపార్టెంట్, అవసరం ఉంది? సో ఒక్కసారి చెప్పండి. అండ్ అలాగే చెయ్యని వాళ్ళు, వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఎలా, ఇందాక అడిగారు మేడం గారు, పిల్లలు ఇప్పుడు వాళ్ళు వినకున్నారు, చేయకున్నారు, మరి ఎలా చేయాలి? ఇందాక నాన్నగారు. అవునండి, కరెక్టే. ఇప్పటి యూత్ కి మాత్రం చాలా అవసరం ఉంటుంది. సో ఇప్పుడున్న యూత్ ఎలా ఉందంటే వాళ్ళు జాబ్స్ కోసం చూస్తున్నారు. చాలా మంది అంటే నేను చూసాను మా ఫ్రెండ్స్ కి, వాళ్ళు ఎట్లా సఫర్ అవుతున్నారు. ఒకటే రీజన్, వాళ్ళ లైఫ్ లో ధ్యానం లేదు అంతే. నా లైఫ్ లో ధ్యానం ఉంది, నేను చేస్తాను బాగా, బట్ ఎప్పుడన్నా అవుతుంది. ఈవెన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నాకు కూడా అవుతుంది. ఆమె యూత్ కాబట్టి నాకు మా నాన్న అంతలాగా ఎక్స్పీరియన్స్ లేదు, బట్ నా ఏజ్ వరకు నేను చేసుకుంటాను. మా ఫ్రెండ్స్ కి కూడా నేను చాలా సార్లు చెప్పాను, మెడిటేషన్ చేయండి మీకు బాగుతుంది అంటే. వాళ్ళు విన్నారు చాలా మంది. వాళ్ళు చూస్తారు నేను ఎలా ఉంటున్నాను, వాళ్ళందరూ ఎలా ఉంటున్నారు. మా ఫ్యామిలీస్ కూడా ఎలా అంటే, మా ఫ్యామిలీ చాలా డిఫరెంట్. మా వాళ్ళైతే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అయితే వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు వాళ్ళ ఇంట్లో. మా ఇంట్లో అట్లా ఏమి ఉండదు.
అవుతాయి, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అవుతాయి, మళ్ళీ సెట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ లాగా. ధ్యానం అనేది అది చాలా ఇంపార్టెంట్. మేబీ అట్లీస్ట్ ఒక 10 minutes అన్నా చేయాలి. ఇప్పుడు మనకు ఫోన్ ఉంది, మనకి వాట్సాప్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, వాడతాము, గంటలు 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 వాడతాం, యూట్యూబ్ లో వీడియోస్ చూస్తాము. అవసరం లేదు, మనకు అక్క టైం ఇచ్చేంత జస్ట్ ఒక 10 minutes మనం ధ్యానంకి ఇచ్చామంటే మన లైఫే మారిపోతుంది అసలు. అంటే ఇప్పుడు ధ్యానం అనేది జనరల్ గా అడుగుతున్న క్వశ్చన్. ఇప్పుడు ఏజ్ అయ్యాక చేసే పని ఒకటి, ఎందుకు చేస్తావు, ఇంకా ఎంజాయ్ చేయాల్సిన వయసు ఇది కదా, ఏజ్ అనేది ఎంజాయ్ చేయాల్సిన వయసు కదా. సో అప్పుడే మీరు మెడిటేషన్ అని అవి అని అనుకుంటే ఆ ఎంజాయ్ ని మీరు మిస్ అవుతారు కదా బయట. ధ్యానానికి మించిన ఎంజాయ్మెంటే లేదండి. బయట ఉన్న వేరేవన్నీ అంతా మాయా, అదంతా ఉంది, అది కూడా జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ అంతే. దాన్ని దాటి ఇంకా మనం ఎంజాయ్ చేయాలి అంటే దిస్ ఇస్ ద అల్టిమేట్ ఎంజాయ్మెంట్ ఆఫ్ లైఫ్ అంట నేనైతే. ఇది చేసామంటే ఇంకా వేరే ఎంజాయ్మెంట్ తో పనే ఉండదు మనకి. ఎంజాయ్మెంట్ వేరు, బ్లిస్ఫుల్నెస్ వేరు. బ్లిస్ అనేది వచ్చేది ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు. ప్రాపంచికంగా ఉన్నోళ్ళకి ఎంజాయ్మెంట్ ఉంటుంది, కానీ బ్లిస్ఫుల్ లైఫ్ ఉండదు వాళ్ళకు. 100 కోట్లు ఉన్న సేటు కూడా నిద్ర రాదు రాత్రి, లోపలంతా టెన్షన్ ఉంటది, ప్లానింగ్లు ఉంటాయి, ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. మంచి జీవితం వేరు, పవిత్రమైన జీవితం వేరు. పత్రిసారిది పవిత్రమైన జీవితం. మంచి ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు, అది కాదు. నాలెడ్జ్ వేరు, విజ్డమ్ వేరు. చదువుకున్న చదువులతో 10 డిగ్రీలు ఉంటాయి, నాలెడ్జ్ చాలా ఉంటుంది, కానీ విజ్డమే లేదు. తన గురించి తాను చదవకుంటే ఆ చదవనేలా విశ్వదాభిరామ వినురవేమ. ఎన్ని డిగ్రీలు ఉన్నా గానీ మన గురించి మనం చదవకుంటే ఏం జీవితం ఉంటుంది? అది అన్నట్టు. అస్సలు పత్రిసారి ఇచ్చింది అల్టిమేట్. అది 10 అవతారాలు కూడా ఇవ్వలేరు ఆ పని పత్రిగారు చేశారు. 10 అవతారాలు కలిస్తేనే మన పత్రిసారి. అందుకే ఆయన గురించి నడుద్దాం, ఆయన గురించి మాట్లాడదాం, ఆయన గురించి పనిచేద్దాం, ఆయన గురించి కష్టపడదాం. ఏది ఏమన్నా గాని ఎవడు వింటాడో విన్నాడో మనకు అనవసరం. మన వర్క్ మాత్రం చేసుకుంటూ పోవాలి, బోధన సాధనగా మార్చుకోవాలి. అందుకే చెప్పి 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 జూమ్ వాళ్ళు మారినారో లేదో తెలియదు, కానీ నేనైతే మారిపోయినా. ఇది స్పిరిచువల్ సైడ్. ఇన్ని ఊర్లు తిరిగి లక్షల జనాలకు కలుసు. వాళ్ళు అంటారు, మీకు చూస్తేనే ఒక శక్తిని చూసినట్టు ఉంటుంది సార్, మీకు చూస్తే ఒక ధైర్యం అనిపిస్తుంది సార్, మీకు చూస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది సార్, భయం పారిపోతుంది సార్ అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది అంత ఎనర్జీ లెవెల్స్ పెరిగినాయి? నేను ఈ అనకాపల్లి వాళ్ళు మారుతారా, కర్నూలు వాళ్ళు మారుతారా, నెల్లూరు వాళ్ళు, గుంటూరు వాళ్ళు అని ఎప్పుడు అనుకోలేదు. చెప్తాం మన పని. షుగర్ వేసుకుంటూ పోతున్నా, సముద్రం ఇది. నా స్పూన్ చిన్న ఉంది, షుగర్ వేసుకుంటూ పోతున్నా. చూసి చూసి విసుకొచ్చేసి భగవంతుడే దిగాడు ఇప్పుడు. అందుకే ఆ పవర్ ఇచ్చాడు నాకు. విశుద్ధ చక్రం యాక్టివేట్ అయి మాట మంత్రంగా అయిపోయింది, వచనం ప్రవచనంగా అయిపోయింది. అయిపోవాలి పోని పని అంటే అయిపోవాలి అంతే. అట్లా మేనిఫెస్ట్ అవుతుంది. డిస్టర్బ్ ఎప్పుడు కావద్దు, స్టెబుల్ గా ఉండండి, ప్రయత్నాలు చేయండి, ఫిజికల్ లైఫ్ ని బాగా సెట్ చేసుకోండి, డిపెండెంట్ గా ఉండకండి. భౌతిక జీవితం కూడా డిపెండెన్సీ వద్దు, ఆధ్యాత్మికం కూడా డిపెండెన్సీ వద్దు. ఈగోలను పక్కకు పెట్టి మొత్తం బెండ్ అయి సమర్పితంగా గురువుల దగ్గర పోయినప్పుడే అది మనలోకి వస్తుంది, అప్పటిదాకా రాదు. నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఇది. అఫీసర్ దగ్గర అయితే చచ్చిపోయినా నేనైతే. మొత్తం మన దగ్గర ఉన్న లోతులకు పట్టాలని ట్రై చేసిన 30 years లో నాకు దొరికింది ఇంతే. ఆయన దగ్గర ఎంత ఉందో అని ఇప్పటికి కొట్టుకుంటున్నా నేను. సార్ దగ్గర ఇంతే డెప్త్ ఎంత ఉందో. శివుడికే దొరకలేదంట సత్యం ఇంతవరకు, శివుడికే, మనమేం లెక్క. అట్లా జర్నీ చేస్తూనే ఉన్నాను, కానీ వస్తుంది. ఆ డైమెన్షన్స్ మారుతా ఉంటాం మెల్లిగా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందుమతి మేడంకి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మంచి అవకాశాన్ని ఇచ్చారు. సో మచ్ సార్, మీ విలువైన మాటలు చాలా శ్రీరామనవమి రోజు మాకు ఒక గురువుగా, పత్రిజీ గురువుగా ఇచ్చిన మాటలే మాకు వినిపిస్తున్నాయి సార్. ఎంత థ్యాంక్స్ సార్, చాలా ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తాను, కంటిన్యూ చేస్తాను. 1 day 2 days సార్, ఒక 5 days 3 days అట్లా చేద్దాం.
నా నెక్స్ట్ రిక్వెస్ట్ అదే సార్. మనం ఎప్పుడు చేద్దాం, మీరే టైం ఇవ్వండి అని అడగబోతున్నా, మీరే ఇచ్చారు నాకు ఈరోజు. ఇప్పుడు నీకు హిందీ క్లాసులు ఉన్నాయి, మరాఠీ క్లాసులు ఉన్నాయి. వాళ్ళు అదే వింటలేరు వాళ్ళు. 1-2 డేస్ వద్దు సార్ మాకు కంటిన్యూ కావాలి. 11 డేస్, 40 డేస్ అట్లా పెట్టుకుంటాం అంటున్నారు. కానీ నాకు కూడా నేను నా వీలు చూసుకోవాలి. నాకు మధ్యలో టూర్స్ ఉంటాయి, బయట వెళ్తుంటాను. అట్లా నేను చూసుకొని చెప్పిన వాళ్ళకి వర్కింగ్ డేస్ నేను సిటీలో ఉంటాను, అప్పుడు జూములు చేయొచ్చు. సాటర్డే సండేస్ మాత్రం ఉండా నేను. ఇప్పుడు ఉన్నాయి, మళ్ళీ గుంటూరు ఉంది, మళ్ళీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, జైరాబాద్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ నైట్. వాళ్ళకి అయిపోయాక మనది చేద్దాం సార్, ఇక్కడ మన ఛానల్లో చేద్దాం ఇది. నేను చెప్తాను మీకు, మీరు కంటిన్యూ చేయండి, నేను చెప్తాను. మనదంతా AK-47 లాగా ఉంటుంది. నాది దడ కొట్టేసి చంపేస్తా అందరికి, ఎక్కడ కాంప్రమైజ్ గాను. నేను చెప్పడానికి కూర్చుంటే మాత్రం ఎవరికి ఒక్కసారి మన మాట మనం కమిట్ అయిపోతే ఎవరికి వినొద్దు. సార్ రామ బాణంలా ఉంది సార్ మీ మాట. అంతే, రామ బాణంలా ఉంది సార్. అట్లే ఉండాలమ్మా. యా, ఎస్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, థ్యాంక్ యూ. మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, కదా వీక్షించబోతున్న వారికి కూడా ఒక దివ్య జ్ఞాన సందేశం అందిందని నేను ఆశిస్తున్నాను ఈరోజు శ్రీరామనవమి రోజు కదా. ఎంతో గొప్ప సందేశాన్ని అందుకున్న మన మాస్టర్ ద్వారా. సో ఆ సందేశం సర్వత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. థ్యాంక్ యూ. సమస్త సుఖినో భవంతు. దివ్య జ్ఞాన సందేశాన్ని మన జీవితాల్లో మనం కూడా ఆచరిద్దామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని ఎవరు కూడా లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి. అలాగే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేశారంటే కనుక ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ మీకు ఇక ముందు ఇంకా అందివ్వబడతాయి ఈ ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.